హాయ్ ఎవ్రీవన్ 2025 ఇయర్ మే మంత్కు సంబంధించిన పాలిటీ రిలేటెడ్ టాపిక్స్ అన్నిటిని కూడా ఈ వీడియోలో ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం. ఇక మన ఫస్ట్ టాపిక్ చూస్తే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచి అనేది వార్తల్లోకి వచ్చింది. ఈ సూచీలో ప్రస్తుతం భారతదేశం స్థానం ఎంత, గతంలో ఎంత, ఎగబాకిందా లేదా దిగజారిందా, అలాగే ఈ సూచీని ఎవరు రిలీజ్ చేస్తారు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. పత్రికా స్వేచ్ఛ పరిరక్షణలో భారతదేశం గత ఏడాది కన్నా తన స్థానాన్ని మెరుగుపరుచుకుందని రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ సంస్థ నివేదిక వెల్లడించింది. ఒక్కోసారి ఎగ్జామినేషన్లో రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అని కాకుండా రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ అని కూడా ఇస్తాడు. మొత్తం 180 దేశాలకు సంబంధించి నిర్వహించిన సర్వేలో ఈ ఏడాది భారత్ 151వ స్థానంలో నిలిచింది. గత ఏడాది మన దేశానికి 159వ స్థానం దక్కింది. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో ఈ ఏడాది ఫిన్లాండ్, ఎస్తోనియా, నెదర్లాండ్స్ తొలి 3 స్థానాల్లో ఉన్నాయి. రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనేది ఒక లాభాపేక్ష లేని ప్రభుత్వేతర సంస్థ. ప్యారిస్ దీని యొక్క ప్రధాన కార్యాలయం, అంటే రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చి ప్యారిస్లో ఉంది. సమాచార హక్కు పరిరక్షణ కోసం ఈ సంస్థ కృషి చేస్తోంది. ప్రతి సంవత్సరం ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని మే 3వ తేదీన జరుపుకుంటాం. అలాగే మన భారత రాజ్యాంగంలో పార్ట్ 3లో ఆర్టికల్ 12 నుండి 35 వరకు ఉన్న ఆర్టికల్స్ ప్రాథమిక హక్కుల గురించి తెలుపుతాయి. వీటిలో ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ భావ ప్రకటన స్వేచ్ఛ కిందకు వస్తుంది. ఈ పత్రికా స్వేచ్ఛ అనేది కూడా భావ ప్రకటన స్వేచ్ఛలో భాగమేనని సుప్రీంకోర్టు అనేకసార్లు తెలిపింది. ఇక తర్వాత టాపిక్ చూస్తే షహబాజ్ షరీఫ్ యూట్యూబ్ ఛానల్పై నిషేధం అనే అంశం. ఇదివరకే మనం పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడుకున్నాం. భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ అనేది భావ ప్రకటన స్వేచ్ఛలో భాగమని సుప్రీంకోర్టు తెలిపింది. అలాగే భారతదేశంలో యూట్యూబ్ కానీ సామాజిక మాధ్యమాలు కానీ ఇవన్నీ భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగానే ఉంటాయి. అయితే వీటిపై కొన్ని పరిమితులు ఉంటాయి. ఎలాంటి సందర్భాలంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నా, భారతదేశం యొక్క ఇంటిగ్రిటీని దెబ్బతీసేలా ఉన్నా వాటిపైన నిషేధం విధిస్తారు. ఎలా విధిస్తారంటే ఒక చట్టం ఉంటుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లోని సెక్షన్ 69A ప్రకారం వీటిపైన నిషేధం విధిస్తారు. ఇక వివరాల్లోకి వెళ్తే పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ యూట్యూబ్ ఛానల్పై భారత్ నిషేధం విధించింది. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ పాక్ల మధ్య తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలు తలెత్తిన సమయంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. జాతీయ భద్రతకు సంబంధించి భారత ప్రభుత్వం నుంచి అందిన ఆదేశాల మేరకు దేశంలో ఈ ఛానల్లో కంటెంట్ అందుబాటులో లేదు. అంటే మనం ఛానల్ ఓపెన్ చేస్తే యాజ్ పర్ ద రిక్వెస్ట్ ఆఫ్ ది ఇండియన్ గవర్నమెంట్ కంటెంట్ ఈజ్ నాట్ అవైలబుల్ అని మనకు డిస్ప్లే అవుతుంటుంది అనమాట. అయితే ఇలాగా ఛానల్స్పై నిషేధించడం గతంలో కూడా ఒకసారి జరిగింది. భారత్కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వీడియోలు, తప్పుదోవ పట్టించే కథనాలను ప్రసారం చేస్తున్నారన్న ఆరోపణలతో 16 పాక్ యూట్యూబ్ ఛానళ్లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. డాన్ న్యూస్, జియో న్యూస్, సామా టీవీ సహా పలు మీడియా ఛానళ్ళు, అలాగే కొంతమంది పాత్రికేయుల సామాజిక మాధ్యమ ఖాతాలపై వేటుపడింది. ఇప్పటికే పాకిస్తాన్ సర్కార్ అంటే పాకిస్తాన్ గవర్నమెంట్కు చెందిన అధికారిక ఎక్స్ ఖాతాను భారత్లో నిలిపివేసిన సంగతి కూడా మనకు తెలిసిందే. అంటే ఇవి ఏ సామాజిక మాధ్యమం అయినా సరే మనం నిషేధం విధించాలంటే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఒక యాక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000, అందులో సెక్షన్ 69A దీని ప్రకారం మనం నిషేధం విధిస్తాం. ఇక ఇది కూడా సేమ్ సిమిలర్ కంటెంట్. ఇది కూడా చైనా పత్రికలపై భారత్ నిషేధం. చైనా పాల్పడుతున్న భారత వ్యతిరేక ప్రచారంపై కేంద్రం కన్నెర్ర చేసింది. పాకిస్తాన్కు అనుకూలంగా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నందుకు గ్లోబల్ టైమ్స్, జిన్హాహువా పత్రికల ఎక్స్ ఖాతాలను నిషేధించింది. అవి రెండు చైనా కమ్యూనిస్ట్ పార్టీ కరపత్రాల వంటివి. భారత ప్రభుత్వం ధృవీకరించిన విషయాలను
సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న చైనా మీడియాకు మన రాయబార కార్యాలయం గతంలోనే హెచ్చరికలు జారీ చేసింది. అంటే చైనాలో మన ఇండియన్ ఎంబసీ ఉంటుంది కదా, వాళ్ళు చాలాసార్లు విజ్ఞప్తులు చేశారు. అయినా అదే ధోరణి కొనసాగడంతో తాజాగా చర్యలు తీసుకుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత 3 భారత యుద్ధ విమానాలను పాక్ కూల్చేసిందని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. ఇలా పచ్చి అబద్ధాలు ప్రచురించడం బాధ్యతారాహిత్యమని, జర్నలిజం విలువలకు విరుద్ధమని భారత రాయబార కార్యాలయం విమర్శించింది. భారత్ పాక్ ఉద్రిక్తతలపై తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేయడంపై ఆగ్రహించింది. అయితే గ్లోబల్ టైమ్స్పై నిషేధాన్ని 14 మే 2025 అర్ధరాత్రి నుంచి ఎత్తివేసింది. అంటే కొన్ని రిక్వెస్ట్ల మేరకు ఈ గ్లోబల్ టైమ్స్ అనే పత్రికపై ఉన్న నిషేధాన్ని మాత్రం తీసేసింది. సేమ్ ఇందాక కూడా మనం మాట్లాడుకున్నట్లుగానే ఇక్కడ కూడా పత్రికలపై నిషేధం అనేది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లోని సెక్షన్ 69A అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఎలా పత్రికలపై నిషేధం ఇస్తారు? ఎందుకంటే భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ అనేది ప్రాథమిక హక్కులో భాగంగా ఉంది కదా. అంటే ప్రాథమిక హక్కులకు ఏదైనా భంగం వాటిల్లితే ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవుతుంది కదా. అయితే సుప్రీంకోర్టుకి ఎలా చెప్తుంది గవర్నమెంట్ అంటే కనుక ఈ సెక్షన్ 69A ప్రకారం మేము నిషేధం విధించాం, కారణం భారతదేశంలో ఉద్రిక్తతలకు కారణమవుతుందని కానీ లేదా భారతదేశం యొక్క ఇంటిగ్రిటీని చెడగొట్టేలాగా ఉందని కానీ ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. తరువాతి అంశం ఎన్ఆర్సీ ప్రక్రియకు సంబంధించిన ఒక అంశం. దేశంలో జనాభా లెక్కలతో పాటు ఎన్ఆర్సీ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ప్రక్రియను వెంటనే చేపట్టాలని విశ్వ హిందూ పరిషత్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. భారత్లో అక్రమంగా ఉంటున్న పాకిస్తాన్ పౌరులను తక్షణమే స్వదేశానికి తిరిగి పంపించేయాలని పేర్కొంది. ఈ మేరకు విహెచ్పి సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ ఓ ప్రకటన విడుదల చేశారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి తరువాత పాక్ పౌరులకు జారీ చేసిన అన్ని రకాల వీసాలను భారత్ రద్దు చేసిన విషయం మనకు తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో దాయాది దేశానికి చెందిన వారు కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉంటున్నట్లు తేలింది. అందులో కొందరు ఏకంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డులను కూడా పొందారు. సో ఇక్కడ మనకి ఎవరు డిమాండ్ చేశారు, ఎందుకు చేశారు, ఈ కారణాల కంటే కూడా ఎన్ఆర్సీ అనేది వార్తల్లోకి వచ్చింది కాబట్టి మరొకసారి ఈ ఎన్ఆర్సీ అంటే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అంటే ఏంటో ఒకసారి మనం చూడాల్సి ఉంటుంది. ఎన్ఆర్సీ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఇది ఒక సార్వభౌమ దేశంలో అంటే స్వతంత్రంగా వ్యవహరిస్తున్న ఒక దేశంలో తమ సిటిజన్స్, నాన్ సిటిజన్స్ని గుర్తించే చర్యను లేదా లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎన్ఆర్సీ అంటారు. మన దేశంలో 1951లో జనాభా లెక్కల ఆధారంగా సేమ్ అదే ఇయర్లో 1951లో మొదటిసారిగా ఎన్ఆర్సీని రూపొందించారు. అయితే సుప్రీంకోర్టు 2013 సంవత్సరంలో ఈ ఎన్ఆర్సీని తయారు చేయమని అక్రమ వలసదారులు అంటే ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి పంపాలని ఆదేశాలు జారీ చేయగా 2015లో అస్సాం రాష్ట్రంలో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఇది చాలా ఇంపార్టెంట్. మన భారతదేశంలో ప్రస్తుతం ఎన్ఆర్సీ అన్ని ప్రాంతాల్లో అమల్లో లేదు. ప్రజెంట్ అస్సాంలో అమల్లో ఉందన్నమాట. బంగ్లాదేశ్ నుండి అస్సాంకు వలస వచ్చిన అక్రమ వలసదారులను గుర్తించడం ఈ ఎన్ఆర్సీ యొక్క ప్రధానమైన ఉద్దేశం. తూర్పు సరిహద్దు నుండి అంటే ఏదైతే మయన్మార్, చైనా, బంగ్లాదేశ్ ఈ సరిహద్దు నుండి సామాజిక లేదా సామూహిక చొరబాట్లు అస్సామీ సంస్కృతిని క్షీణింపజేస్తున్నాయని మరియు ఈ ప్రాంతం యొక్క జనాభాను మారుస్తున్నాయని చాలామంది ఫిర్యాదు చేస్తున్నందున ఇది అస్సాంలో చాలా సున్నితమైన సమస్యగా ఉంది. అలాగే ఈ సందర్భంగానే మనం అస్సాం అకార్డ్ అంటే అస్సాం ఒప్పందం 1985 గురించి కూడా ఒకసారి మాట్లాడుకోవాలి. 1985 ఇయర్లో రాష్ట్రంలో స్థిరత్వాన్ని తీసుకురావడానికి అంటే అప్పుడు అస్సాంలో గొడవలు జరుగుతున్నాయి బాగా. అంటే ఈ అక్రమ వలసదారులు పెరిగిపోవడం, స్థానికుల యొక్క ఉపాధి కోల్పోవడం, ఇటువంటి కారణాల వల్ల అస్సాంలో కొన్ని గొడవలుగా ఉండేది. సో రాష్ట్రంలో స్థిరత్వాన్ని తీసుకురావడానికి ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ AASU అలాగే ఆల్ అస్సాం గణ సంగ్రామ పరిషత్ మరియు రాజీవ్ గాంధీ నేతృత్వంలోని అప్పటి కేంద్ర ప్రభుత్వం మధ్య అస్సాం ఒప్పందంపై సంతకం చేయబడింది. ఇక నెక్స్ట్ టాపిక్ చూస్తే లింగ సమానత్వ లక్ష్యం దారి తప్పితే ప్రపంచానికి నష్టం అని యునిసెఫ్ హెచ్చరించింది. మనకు
బాలలకు సంబంధించి కానీ మహిళలకు సంబంధించి కానీ ఏదైనా రిపోర్ట్ వార్తల్లోకి వస్తే అది ఎగ్జామినేషన్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ యూనిసెఫ్ యొక్క ఫుల్ ఫామ్ మనకు కావాలి, అలాగే దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందో తెలియాలి. అలాగే లింగ సమానత్వం అంటున్నారు కాబట్టి మనకు ఎవ్రీ ఇయర్ కూడా మనకు జెండర్ ఈక్వాలిటీ ఇండెక్స్లో ప్రస్తుతం భారతదేశం ఏ స్థానంలో ఉంది, ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం దగ్గర పెట్టుకోవాలి. ఇక టాపిక్లోకి వెళ్తే లింగ సమానత్వం, బాలికలు మహిళల సాధికారతపై దృష్టి సారించే సుస్థిరాభివృద్ధి లక్ష్యం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 5ను సాధించడంలో భారతదేశం సహా ప్రపంచం వెనుకబడి ఉందని, దాని పర్యవసానాలు $160 ట్రిలియన్ మానవ మూలధన నష్టానికి దారితీయవచ్చని యూనిసెఫ్ హెచ్చరించింది. మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి 17 ఉంటాయి. అందులో నెంబర్ 5 ఏదైతే ఉందో అది సుస్థిరాభివృద్ధి లక్ష్యం నెంబర్ 5 ఏదైతే ఉందో అది లింగ సమానత్వానికి సంబంధించింది. ఇది ప్రపంచ జీడిపి కంటే 2 ఉంటుందని యూనిసెఫ్ పేర్కొంది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల నమోదు రికార్డు స్థాయిలో జరుగుతున్నప్పటికీ ఉన్నత తరగతులకు వచ్చేసరికి ఈ సంఖ్య గణనీయంగా తగ్గుతుందని యూనిసెఫ్ భారత ప్రతినిధి సింధియా మెకాఫ్రీ ఆందోళన వ్యక్తం చేశారు. అంటే ప్రాథమిక పాఠశాలలు అంటే 1 to 5 క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎన్రోల్మెంట్ బాగానే ఉన్నప్పటికీ 6th క్లాస్ అండ్ అబవ్ నుంచి డ్రాప్ అవుట్స్ అనేవి పెరిగిపోతున్నాయి. దీనికి కారణంగా రవాణా అడ్డంకులు అంటే ట్రాన్స్పోర్టేషన్ అంటే ప్రైమరీ స్కూల్స్ అనేవి చాలా ఉంటాయి ఊళ్ళో, మన గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఇలాంటివి కానీ. హై స్కూల్ కావాలంటే మాత్రం కొంత దూరం వెళ్ళాల్సి ఉంటుంది. సో ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బందులు, అలాగే పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు అంటే ఎమ్యూనిటీస్ లేకపోవడం, ఇలాగే పేదరికంతో ముడిపడి ఉన్న విద్యార్థుల డ్రాప్ అవుట్లను నివారించాలని ఈ సందర్భంగా ఆమె ప్రపంచ దేశాలకు సూచించారు. అలాగే మనకు జెండర్ ఈక్వాలిటీ ఇండెక్స్ ఏదైతే ఉందో, లింగ అసమానత సూచి ఏదైతే ఉందో ఇందులో భారతదేశం యొక్క ర్యాంక్ 102వ స్థానంలో ఉంది. అలాగే యూనిసెఫ్ యొక్క ఫుల్ ఫామ్ను ఒకసారి గమనిస్తే యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. అలాగే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అమెరికాలోని న్యూయార్క్లో ఉంది. అలాగే మహిళల కోసం భారతదేశంలో చేపడుతున్న కొన్ని చర్యలను గమనిస్తే 1985 ఇయర్లో మహిళలు అలాగే పిల్లల అభివృద్ధికి అంటే విమెన్ అలాగే చిల్డ్రన్ డెవలప్మెంట్ కోసం సపరేట్గా ఒక విభాగాన్ని మానవ వనరుల మంత్రిత్వ శాఖలో ఏర్పాటు చేశారు. ఫలితంగా 1985లో సాంఘిక స్త్రీ సంక్షేమ శాఖ అనేది ఏర్పాటైంది. 2006లో ప్రత్యేకంగా మహిళలు శిశువులకు మంత్రిత్వ శాఖ ఏర్పాటైంది. మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అనే ఒక మినిస్ట్రీ అనేది ఏర్పాటైంది. ఇది భారతదేశంలో మహిళలు పిల్లలు అభివృద్ధికి నోడల్ ఏజెన్సీ, అలాగే అత్యున్నత స్థాయి సంస్థ. ఈ సంస్థ 2001 సంవత్సరాన్ని, ఇది ఇంపార్టెంట్, 2001 సంవత్సరాన్ని మహిళా సాధికారత సంవత్సరంగా నిర్వహించడం జరిగింది. అలాగే మనకు రాజ్యాంగంలో మహిళల కోసం ఎటువంటి రక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేశామో ఒకసారి గమనిస్తే ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానులే అనే అంశంలో కూడా మహిళలకు అంటే పురుషుడైన మహిళని ఇద్దరు సమానమే అనే ఒక దృక్పథాన్ని భారత్ ప్రకటించినట్లయితుంది. అలాగే ఆర్టికల్ 15 క్లాజ్ 1 లింగపరంగా ఏ పౌరుడిని కానీ పౌరురాలిని కానీ వివక్షతకు లోను చేయవద్దు. ఆర్టికల్ 15 క్లాజ్ 3 రాజ్యం మహిళల కోసం ప్రత్యేక సదుపాయాలను కల్పించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆర్టీసీ బస్ ఎక్కితే మహిళల కోసం ప్రత్యేకంగా సీట్లు రిజర్వ్ చేయబడతాయి. అలా ఎందుకు చేస్తున్నారంటే రాజ్యం ప్రత్యేకంగా మహిళలకు కొన్ని సదుపాయాలు కల్పించవచ్చు, అయితే దీన్ని వివక్ష కిందగా చూడకూడదు. తర్వాత ఆర్టికల్ 16 రాజ్యంలోని ఏ హోదాలోనైనా ఉద్యోగ అవకాశాలలో సమానత్వం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఉన్నారు. సో ఆ భారతదేశంలో అత్యున్నత స్థానంలో మనం ఒక మహిళను ఉంచాం. అలా ప్రతి అంశంలో కూడా సమానమైన అవకాశాలు కల్పించడం రాజ్యం యొక్క బాధ్యతగా చూస్తున్నాం. అలాగే ఆర్టికల్ 23 వెట్టి చాకరీ దేవదాసి వ్యవస్థ నిషేధం. ఏదైతే మహిళలను కించపరిచే విధంగా మహిళలను అవమానపరిచే విధంగా ఉన్న పాతకాలపు అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని నిషేధం విధించడం. ఆర్టికల్ 39 క్లాజ్ ఏ మహిళలు పురుషుల జీవనోపాధి రక్షణలో సమానత్వాన్ని పాటించడానికి
రాజ్యం విధానాలను రూపొందించాలి. ఆర్టికల్ 39 క్లాస్ డి స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం. ఇది దాదాపుగా అన్ని చోట్ల ఇంప్లిమెంట్ కావడం లేదు. ఎందుకు ఇంప్లిమెంట్ కావడం లేదంటే మీకు తెలిసే ఉంటుంది. మనకు ఆర్టికల్ 36 నుండి 51 వరకు డిపిఎస్పీలకు సంబంధించింది, అంటే ఆదేశ సూత్రాలకు సంబంధించినవి. ఆదేశ సూత్రాలు అనేవి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి అన్న రూల్ ఏమి ఉండదు. రాజ్యం తనకు అనుకూలంగా ఉంటే కనుక ఇంప్లిమెంట్ చేస్తుంది, లేదంటే కనుక అలా సైలెంట్గా ఉంటుంది. సో ఇంప్లిమెంట్ చేయండి అని మనం సుప్రీంకోర్టును ఆశ్రయించలేం. ఒకవేళ అది ప్రాథమిక హక్కుల్లో ఉంటే కనుక మనం సుప్రీంకోర్టును ఆశ్రయించగలం, కానీ ఆదేశ సూత్రాల్లో ఉంటే మాత్రం మనం ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఏముండదు. అలాగే ఆర్టికల్ 42 ఇది చాలా ఇంపార్టెంట్. మాతా శిశు సంక్షేమానికి ప్రత్యేక సౌకర్యాల కల్పన. ఈ ఆర్టికల్ 42లో భాగంగానే మనం ప్రస్తుతం మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961 ప్రకారం ఎవరైతే ప్రెగ్నెంట్ అంటే డెలివరీ అయిన మహిళ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 6 నెలల పాటు వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయడం జరుగుతుంది. అలాగే ఆర్టికల్ 46 విద్యాపరంగా ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాలు సామాజిక దోపిడీ నుండి రక్షించడం. మీకు తెలిసిందే, మనకు స్వాతంత్రం వచ్చే నాటికి భారతదేశంలో చదువుకున్న మహిళలు అనేవాళ్ళు చాలా తక్కువ, వేల మీద లెక్క పెట్టవచ్చు. భారతదేశంలో మొట్టమొదటి మహిళా గ్రాడ్యుయేట్గా మనం కాదంబని గంగూలీని చూస్తాం. సో కాబట్టి విద్యాపరంగా ఎవరైతే బలహీనంగా ఉన్నారో అంటే ఈ మహిళా వర్గాలు ఏవైతే వాళ్ళ సామాజిక దోపిడీ నుండి రక్షించడం ఈ ఆర్టికల్ 46లో భాగంగా రాజ్యం యొక్క బాధ్యత అన్నమాట. అలాగే ఆర్టికల్ 51 క్లాజ్ ఏ క్లాజ్ ఈ మహిళల గౌరవ మర్యాదలకు భంగం కలగరాదు. అలాగే ఆర్టికల్ 243 క్లాజ్ డి క్లాజ్ 3 ప్రకారం స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలి. అంటే మనకు ప్రస్తుతం 1/3 వంతుగా మనం రిజర్వేషన్స్ అనేవి కల్పిస్తున్నాం. అంటే రాజ్యాంగం ప్రకారం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అట్లయితే కనుక 50% రిజర్వేషన్స్ ఇస్తున్నారు. అలాగే ఆర్టికల్ 243 క్లాజ్ డి క్లాజ్ 4 పంచాయతీల చైర్పర్సన్ పదవులలో అంటే ఏవైతే చైర్పర్సన్ పదవులు ఉంటాయో వాటిలో 3వ వంతుకు తగ్గకుండా ప్రతి స్థాయిలోనూ మహిళలకు కేటాయించడం. ఆర్టికల్ 243 క్లాజ్ టీ క్లాజ్ 3 నగరపాలక సంస్థల పంచాయతీ ఎన్నికలలో మహిళలకు రిజర్వేషన్స్ కల్పించడం. అలాగే ఆర్టికల్ 243 క్లాజ్ టీ క్లాజ్ 4 ఏదైతే ఉందో అందులో నగరపాలక చైర్పర్సన్ పదవులలో రిజర్వేషన్లను షెడ్యూల్ కులాలు తెగల మహిళలకు ఆయా రాష్ట్రాల శాసనసభలు రూపొందించిన చట్టాల ఆధారంగా జరగాలి. అంటే ఎస్సీ మహిళలు ఎస్టీ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకంగా కొంత రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఇక తర్వాత టాపిక్ చూస్తే జస్టిస్ యశ్వంత్ వర్మపై త్రిసభ్య కమిటీ విచారణ పూర్తి. ఇది చాలా బర్నింగ్ టాపిక్, వెరీ ఇంపార్టెంట్ కూడా. మనం లాస్ట్ మంత్ కూడా దీని గురించి డిస్కస్ చేసాం. భారీగా నోట్ల కట్టలు దొరికాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై అంతర్గత విచారణ జరిపిన త్రిసభ్య సంఘం తమ నివేదికను భారత ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో జస్టిస్ సంజీవ్ ఖన్నాకు సమర్పించింది. అంటే ఆ టైంకి జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు ఉన్నారు సిజేఐగా. త్రిసభ్య కమిటీలో ఇది ఇంపార్టెంట్ చూడండి. జస్టిస్ షీల్ నాగు పంజాబ్ హర్యానా ఉమ్మడి హైకోర్టు ఏదైతే ఉందో దానికి ప్రధాన న్యాయమూర్తి. అలాగే జస్టిస్ జిఎస్ సంతావాలియా హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి. అలాగే జస్టిస్ అను శివరామన్ కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి. ప్రధాన న్యాయమూర్తి కాదు, న్యాయమూర్తి. 2 ప్రధాన న్యాయమూర్తులు ఉన్నారు, అలాగే ఒక న్యాయమూర్తి ఉన్నారు ఈ కమిటీలో అన్నమాట. వీరు తుది నివేదికను పూర్తి చేశారు. అలాగే సిజేఐకి కూడా పంపించారు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు ఒక ప్రకటనలో తెలిపింది. జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలోని స్టోర్ రూమ్లో మంటలు ఆర్పడానికి మార్చి 14న వెళ్లిన అగ్నిమాపక సిబ్బందికి అక్కడ భారీ నోట్ల కట్టలు కనిపించాయన్న వార్తల నేపథ్యంలో మార్చి 22వ తేదీన ఈ త్రిసభ్య కమిటీని సిజేఐ ఏర్పాటు చేశారు. ఈ డేట్ ఇంపార్టెంట్, మార్చి 22వ తేదీన. జస్టిస్ వర్మను ఆయన మాతృ న్యాయస్థానమైన అంటే ఎక్కడైతే ఆయన స్టార్ట్ చేశారో ఆ న్యాయస్థానం అయినటువంటి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. ఈ మొత్తం అంశాన్ని లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని
ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డికే ఉపాధ్యాయ ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా ఈ విచారణ సంఘాన్ని సిజేఐ ఏర్పాటు చేశారు. మనకు ఎగ్జామినేషన్ అడగొచ్చు, ఎవరి నివేదిక ఆధారంగా సిజేఐ ఈ కమిటీ ఏర్పాటు చేశారంటే కనుక ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డికే ఉపాధ్యాయ ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగానే ఏర్పాటు చేశారు. ఎందుకు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నివేదిక ఇచ్చారంటే కనుక ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ యశ్వంత్ వర్మ ఈ ఆరోపణలు ఎదుర్కొనే సమయంలో ఢిల్లీ హైకోర్టులో వర్క్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఆరోపణలు వచ్చాయో ఆయన అలహాబాద్ హైకోర్టు ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరిగింది. అలాగే ఎప్పుడైతే ఈ నివేదిక అంటే కమిటీ ఇచ్చిన నివేదిక కంప్లీట్ అయిందో వెంటనే సమాచార హక్కు చట్టం ఆర్టీఐ యాక్ట్ 2005 ప్రకారం ఆ నివేదికను బహిర్గతపరచండి అని చెప్పి అప్లికేషన్స్ కూడా రావడం జరిగింది. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో నోట్ల కట్టల కేసులో దర్యాప్తు నివేదికను బయటపెట్టాలని కోరుతూ సమాచార హక్కు చట్టం కింద దాఖలైన దరఖాస్తును సుప్రీంకోర్టు తిరస్కరించింది. కమిటీ నివేదిక కాపీతో పాటు ఈ విషయమై రాష్ట్రపతి ప్రధానమంత్రికి భారత ప్రధాన న్యాయమూర్తి రాసిన లేఖ కాపీని కోరుతూ అమృత్పాల్ సింగ్ ఖల్సా అనే కార్యకర్త చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు కేంద్ర ప్రజా సమాచార అధికారి సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన మే 9న తోసిపుచ్చారు. అంటే ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నిరాకరించారు. ఆ సమాచారాన్ని బహిర్గతం చేయలేమని సుప్రీంకోర్టు అదనపు రిజిస్ట్రార్ అలాగే సిపిఐఓ ఎవరైతే సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఉన్నారో మే 21న లిఖితపూర్వకంగా బదులిచ్చారు. ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 అనేది 12 అక్టోబర్ 2005 నుండి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం తప్ప దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి రాష్ట్ర హోదా తీసివేయడం జరిగింది. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉంటున్నాయి. అయితే ఇది అమల్లోకి వచ్చే సమయానికి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంగానే ఉంది. అలాగే జమ్మూ కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తి కూడా ఉండడంతో ఒక్క జమ్మూ కాశ్మీర్ తప్ప దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఈ చట్టం అమల్లోకి రావడానికి రామన్ మెగసెసే అవార్డు గ్రహీతలైన శ్రీ అరుణా రాయ్ అలాగే సామాజికవేత్త సందీప్ పాండేలు చాలా కృషి చేశారు. ఈ ఆర్టీఏ యాక్ట్కు మూలమైన ఒక కేసును మనం గమనిస్తే రాజ్ నారాయణ్ వర్సెస్ ఇందిరాగాంధీ కేసు 1976. ఈ కేసులో సుప్రీంకోర్టు సమాచార హక్కు అనేది పౌరుల ప్రాథమిక హక్కులలో ఒకటిగా ఉండాలని తీర్పు చెప్పింది. ఈ తీర్పే ఆర్టీఏ యాక్ట్కు మూలం అన్నమాట. అలాగే ఈ త్రిసభ్య కమిటీ తన తీర్పును వెలువరించడంతో అలాగే ఆ రిపోర్ట్ను సిజేఐకి సబ్మిట్ చేశారని కూడా మనం మాట్లాడుకున్నాం కదా. సో వెంటనే సిజేఐ ఈ జస్టిస్ వర్మ ఎవరైతే ఉన్నారో ఇతన్ని అభిశంసన చేయాలని చెప్పి కేంద్రానికి సిఫార్సు చేయడం జరిగింది. అలాగే రాష్ట్రపతి ముర్ము గారికి అలాగే ప్రధానమంత్రికి కూడా లేఖ రాయడం జరిగింది. నోట్లగట్ల వ్యవహారంలో దోషిగా తేలిన అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను అభిశంసించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన ఒక వర్డ్ ఏంటంటే సిఫార్సు మాత్రమే చేశారు. జస్టిస్ వర్మను అభిశంసన చేయాల్సిన పని ఎవరిదంటే అది పార్లమెంట్ చూసుకుంటుంది. అంతే తప్ప ఇక్కడ సిజేఐ యొక్క బాధ్యత ఏముండదు, కేవలం సిఫార్సు మాత్రమే చేస్తారు. ఈ మేరకు ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసేశారు. ఢిల్లీలో జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో భారీగా నోట్ల కట్టలు దొరికిన సంగతి నిజమేనని, వాటితో ఆయనకు సంబంధం ఉన్నట్లు త్రిసభ్య కమిటీ విచారణలో తేలిందని వెల్లడించారు. విచారణ కమిటీ నివేదికను జస్టిస్ ఖన్నా రాష్ట్రపతి అలాగే ప్రధానమంత్రికి పంపించారు. జస్టిస్ యశ్వంత్ వర్మ వివరణ సైతం దీనికి జత చేశారు. అంటే ఇది ప్రూవ్ అయింది కాబట్టి జస్టిస్ యశ్వంత్ వర్మ కూడా తను నిరపరాధిని అని చెప్పుకుంటూ రిప్లై ఇస్తారు. ఆ రిప్లై కాపీని కూడా దీనికి జత చేసి ద్రౌపది ముర్ము గారికి అలాగే ప్రధానమంత్రికి సిజేఐ అటాచ్ చేసి పంపించారనమాట. మరి ఇప్పుడు ఏం జరగబోతుంది ఒకసారి మనం గమనిస్తే, రాజ్యాంగంలో న్యాయమూర్తుల యొక్క తొలగింపునకు అభిశంసనకు సంబంధించిన అధికరణలు అంటే ఆర్టికల్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి మనం గమనిస్తే, మనకు రాజ్యాంగంలో ఆర్టికల్ 121 ఏం చెప్తుందంటే, న్యాయమూర్తుల ప్రవర్తన మీద పార్లమెంట్లో చర్చించరాదు. రిస్ట్రిక్షన్ ఆన్ డిస్కషన్ ఇన్ పార్లమెంట్ ఆన్ కాండక్ట్ ఆఫ్ జడ్జెస్. తమ అధికార విధుల నిర్వహణలో భాగంగా హైకోర్టు అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రవర్తనపై
పార్లమెంటులోని ఏ సభలోనూ ఏదర్ లోక్సభ రాజ్యసభ ఏ సభలోనూ చర్చించరాదు. అయితే సదరు న్యాయమూర్తిని తొలగించాలనే అభ్యర్థనను రాష్ట్రపతికి అందజేసిన తరువాత మాత్రం వారిపై పార్లమెంట్లో చర్చించవచ్చు. ఈ పాయింట్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. అకార్డింగ్ టు ఆర్టికల్ 121 ఏం చెప్తుంది? న్యాయమూర్తుల ప్రవర్తనపై పార్లమెంట్లో ఎటువంటి చర్చ చేయరాదు. ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ రాష్ట్రపతికి అందజేసిన తర్వాత మాత్రమే తొలగించాలనేటువంటి ఒక డిమాండ్ అభ్యర్థన ఏదైతే ఉందో అది రాష్ట్రపతికి అందజేసిన తరువాత మాత్రమే పార్లమెంట్లో చర్చించాలి. ఇప్పుడు ఇందాకే మనం మాట్లాడుకున్నాం కదా, సిజేఐ ఏం చేశారు? రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అలాగే ప్రధానమంత్రికి లేఖ రాశారు. సో ఇప్పుడు పార్లమెంట్లో చర్చ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే ఎలా తీస్తారు, ఏం చేస్తారు అనేది కూడా మనం ఒకసారి గమనిస్తే ఆర్టికల్ 124 క్లాస్ 4 ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులను అసమర్థత, అనుచిత ప్రవర్తన అనే కారణాల ఆధారంగా పదవి నుండి తొలగించే అధికారం పార్లమెంటుకు కలదు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఆర్టికల్ 124 క్లాస్ 4 అనేది సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు సంబంధించింది, హైకోర్టు న్యాయమూర్తులకు సంబంధించింది కాదు. కానీ ఇక్కడ దీన్ని మెన్షన్ చేయడానికి కారణం ఇద్దరికీ ప్రొసీజర్ ఒకలాగే ఉంటుంది. కేవలం ఆర్టికల్స్ మాత్రమే మారుతాయి తప్ప హైకోర్టు న్యాయమూర్తి అయినా సరే సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినా సరే ప్రొసీజర్ సేమ్ ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ ప్రొసీజర్ని గమనించండి. మనకు హైకోర్టు న్యాయమూర్తికి సంబంధించిన ఆర్టికల్ నేను తర్వాత డిస్కస్ చేస్తాను. వీరి తొలగింపునకు సంబంధించిన తీర్మానాన్ని పార్లమెంట్ ఉభయ సభలు అంటే లోక్సభ అలాగే రాజ్యసభ ప్రత్యేక మెజార్టీతో, స్పెషల్ మెజార్టీ అనగా హాజరై ఓటు వేసిన సభ్యులలో 2/3 మరియు మొత్తం సభ్యులు సగానికి తగ్గకుండా ఆమోదించాలి. ఉభయ సభలలో తీర్మానాన్ని ఆమోదించిన తరువాత రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో ఈ న్యాయమూర్తి తొలగింపునకు సంబంధించిన ఆదేశాలు జారీ చేస్తారు. అంటే నెక్స్ట్ ఆర్డర్స్ అనేవి రాష్ట్రపతి ఇస్తారు. సేమ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తికైనా ఇదే పద్ధతి, హైకోర్టు న్యాయమూర్తికైనా ఇదే పద్ధతి, కానీ ఆర్టికల్స్ మారుతాయి. ఈ తొలగింపు ప్రక్రియ అంతా కూడా ఒకే సమావేశ కాలంలో పూర్తవ్వాలి. అంటే సపోజ్ వర్షాకాల సమావేశంలో ప్రవేశపెట్టారనుకోండి, ఆ సమావేశం అయ్యేలోపే కంప్లీట్ అయిపోవాలి. లేదా శీతాకాల సమావేశంలో ప్రవేశపెట్టారనుకోండి, ఆ సెషన్ కంప్లీట్ అయ్యేలోపే ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తయిపోవాలి. అలా అన్నమాట. ఇక్కడ ఒక ఆర్టికల్ ఇంపార్టెంట్ చూడండి. ఆర్టికల్ 124 క్లాస్ 5 ప్రకారం తొలగింపు తీర్మానంకు సంబంధించిన విధి విధానాలు ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అలాగే వీరి తొలగింపు కారణాలను విచారించే పద్ధతులను నియంత్రించే అధికారం పార్లమెంటుకు కలదు. గమనించాలి. అంటే విధి విధానాలు అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, 2/3 మెజారిటీ ఆమోదించాలా, అంటే స్పెషల్ మెజారిటీ ఆమోదించాలా లేదా నార్మల్ మెజారిటీ సరిపోతుందా, ఇవి ఎవరు డిసైడ్ చేస్తారంటే పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. లోక్సభలో ప్రవేశపెట్టాలా లేక రాజ్యసభలో ప్రవేశపెట్టాలా, ఏ సభలో ప్రవేశపెట్టినా పర్వాలేదా, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒకే సమావేశంలో పూర్తి కావాలి. ఇందాక మాట్లాడుకున్నాం కదా 124 క్లాస్ 4లో. సో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఎవరు నిర్ణయిస్తారంటే కనుక ఈ అధికారం పార్లమెంటుకు ఉంటుంది. దీని అనుగుణంగానే పార్లమెంటు న్యాయమూర్తుల విచారణ చట్టం 1968ని రూపొందించడం జరిగింది. జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968ని రూపొందించింది. సో ఇప్పుడు జస్టిస్ యశ్వంత్ వర్మ గారికి కూడా ఈ జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968 ప్రకారమే ఈ ప్రొసీజర్స్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ చట్టంలో పేర్కొన్న తొలగింపు విధానం ఆధారంగానే న్యాయమూర్తులు తొలగించబడతారు. దీనినే అభిశంసన పద్ధతి అంటారు. ఈ తొలగింపు విధానం సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు అలాగే కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఉన్నారు కదా, అలాగే కేంద్ర ఎన్నికల కమిషనర్లకు కూడా వర్తిస్తుంది. సో ఈ ప్రొసీజర్ అందరికీ కూడా సేమ్గా ఉంటుందన్నమాట. సో ఈ అభిశంసన పద్ధతి అనేది ఎలా ఉంటుందో ఒకసారి గమనిస్తే జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968లో పేర్కొన్న న్యాయమూర్తుల తొలగింపు విధానాన్నే అభిశంసన పద్ధతి అంటారని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఈ తొలగింపు తీర్మానాన్ని పార్లమెంట్లోని ఏ సభలో అయినా సరే ప్రవేశపెట్టవచ్చు. లోక్సభలో ప్రవేశపెట్టాలంటే 100 మంది, రాజ్యసభలో ప్రవేశపెట్టాలంటే 50 మంది సభ్యుల మద్దతు ఉండాలి. ఎందుకని రాజ్యసభలో తక్కువ, లోక్సభలో ఎక్కువగా ఉందంటే లోక్సభ స్ట్రెంత్ ఎక్కువ కాబట్టి అక్కడ 100 మందిని తీసుకున్నారు. రాజ్యసభలో ఉండేదే 250 ప్లస్ అరౌండ్ కాబట్టి 50 మందిని తీసుకున్నారు.
సభాపతి ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడాన్ని ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జస్టిస్ యశ్వంత్ వర్మ గారిని అభిశంసన చేద్దామని ఒక తీర్మానం లోక్సభలో ప్రవేశపెట్టారనుకోండి. సో స్పీకర్ ఓం బిర్లా గారు ఆ తీర్మానాన్ని ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు కూడా. సభాపతి తీర్మానాన్ని ఒకవేళ ఆమోదిస్తే ఒక త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయబడుతుంది. అంటే 3 మెంబర్ కమిటీ అన్నమాట. ఈ కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి, అలాగే ఏదైనా ఒక హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి మరియు ఒక ప్రముఖ న్యాయవేత్త సభ్యులుగా ఉంటారు. ఇప్పటి వరకు ఏ న్యాయమూర్తిని కూడా ఈ విధంగా అంటే అభిశంసన పద్ధతి ద్వారా తొలగించలేదు. 1993లో జస్టిస్ వి రామస్వామిపై ఇటువంటి తీర్మానం ఒకదాన్ని ప్రవేశపెట్టారు, కానీ అది రన్నింగ్లో ఉండగానే ఆయన రాజీనామా చేయడంతో అది అక్కడితో క్లోజ్ అయిపోయింది. సేమ్ ఇటువంటిదే 2009లో జస్టిస్ సౌమిత్ర సేన్ ఈయనపైన కూడా ప్రవేశపెట్టడానికి ట్రై చేశారు. ఆయన కూడా రాజీనామా చేయడంతో ప్రొసీజర్ ముందుకు సాగలేదు. సో ఇప్పుడు జస్టిస్ వర్మ గారి విషయంలో ఏం జరుగుతుందో, ముందుకు సాగుతుందా లేదా గతంలో జరిగినట్టుగానే ముందుగానే జస్టిస్ వర్మ గారు రాజీనామా చేస్తారా ఏంటనేది మనం చూడబోతున్నాం. సో హైకోర్టు జడ్జిలు కూడా ఇదే ప్రొసీజర్ ఫాలో అవుతారని మనం చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఆర్టికల్ చూసుకుంటే ఆర్టికల్ 217 క్లాజ్ 1 క్లాజ్ బి ప్రకారం హైకోర్టు న్యాయమూర్తులను తొలగించవచ్చు. సుప్రీంకోర్టు జడ్జిలు ఏ విధంగా తొలగింపునకు గురవుతారో అవే కారణాలు అదే పద్ధతిలో హైకోర్టు న్యాయమూర్తులను కూడా తొలగిస్తారు. అయితే ఇంతవరకు ఏ హైకోర్టు న్యాయమూర్తిని కూడా తొలగించలేదు. 2011వ సంవత్సరంలో కోల్కతా హైకోర్టు న్యాయమూర్తి సౌమిత్ర సేన్పై రాజ్యసభలో తొలగించే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇక్కడ ఈ తీర్మానం నెగ్గింది కూడా. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, రాజ్యసభలో ప్రవేశపెట్టాలంటే 50 మంది మద్దతు అవసరమని చెప్పి. అలాగే లోక్సభలో ఈ తీర్మానాన్ని చేపట్టడానికి ముందే ఆయన రాజీనామా చేశారు. ఆర్టికల్ 217 క్లాజ్ 1 క్లాజ్ ఏ ప్రకారం రాజీనామా చేస్తారనమాట. సో ఇక్కడ లోక్సభలో తీర్మానం ఇంకా ప్రవేశపెట్టక ముందే ఆయన రాజీనామా చేయడంతో ఆ మ్యాటర్ అక్కడితో క్లోజ్ అయిపోయింది. అలాగే సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ పిడి దినకరన్ పైన 2011లో రాజ్యసభలో అభిశంసన తీర్మానాలు విచారణలో ఉండగానే ఆయన రాజీనామా చేశారు. హైకోర్టు న్యాయమూర్తులు రాజీనామా చేయాలంటే రాజ్యాంగపరంగా ఉన్న నిబంధనలను ఒకసారి చూస్తే ఆర్టికల్ 217 క్లాజ్ 1 క్లాజ్ ఏ ప్రకారం న్యాయమూర్తులు ప్రధాన న్యాయమూర్తితో సహా, అంటే ఒకవేళ ప్రధాన న్యాయమూర్తి రాజీనామా చేయాలన్నా కూడా ఇదే ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతికి అడ్రస్ చేస్తూ తమ రాజీనామా పత్రాన్ని సమర్పిస్తారు. తరువాతి టాపిక్ చూస్తే సుప్రీంకోర్టులో గవర్నర్పై పిటిషన్ను వెనక్కి తీసుకుంటామన్న కేరళ ప్రభుత్వం, దీనిని వ్యతిరేకిస్తున్న కేంద్రం. మనకు లాస్ట్ మంత్ మనం డిస్కస్ చేసాం. తమిళనాడు ప్రభుత్వం అలాగే గవర్నర్ మధ్య వివాదం సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం, అక్కడ సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ కొన్ని తీర్పులు ఇవ్వడం కూడా మనం చూసాం. సో ఆ తీర్పులు వెలువరించిన వెంటనే కేరళ ప్రభుత్వం కూడా ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఈ తీర్పులు మాకు కూడా వర్తింప చేయమని ఒక పిటిషన్ అనేది దాఖలు చేసింది. అయితే ఇప్పుడు ఆ పిటిషన్ వెనక్కి తీసుకోవాలని కేరళ ప్రభుత్వం అనుకుంటుంది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లులకు సమ్మతి తెలపకుండా గవర్నర్ జాప్యం చేస్తుండడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేరళ ప్రభుత్వం ఆ పిటిషన్ను ఉపసంహరించుకునేందుకు సిద్ధమైంది. అయితే ఆ పిటిషన్ను వెనక్కి తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. దీన్ని పురస్కరించుకుని జస్టిస్ పిఎన్ నరసింహ, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి ధర్మాసనం ముందు ఇరుపక్షాలు వాదనలు వినిపించాయి. అంటే ఇటు కేరళ ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం. అంటే కేంద్ర ప్రభుత్వం తరపున ఒక లాయర్ ఉంటారు, ఆయన్నే మనం సొలిసిటర్ జనరల్ అంటాం. ఒకవేళ సొలిసిటర్ జనరల్కి ఖాళీ లేకపోతే అదనపు సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపిస్తారు. అదే రాష్ట్ర ప్రభుత్వం తరపున అయితే కనుక అడ్వకేట్ జనరల్ ఉంటారు, వాళ్ళు వాదనలు వినిపిస్తారు. కేరళ యొక్క పిటిషన్లో రాజ్యాంగపరమైన అంశాలు ఉన్నాయి, పిటిషన్ వేయడాన్ని వెనక్కి తీసుకోవడాన్ని తేలిగ్గా తీసుకోరాదు అని చెప్పి కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు.
ఇది వింతగా ఉందంటూ కేరళ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్ పేర్కొన్నారు. అలాగే పెండింగ్లో ఉంచిన బిల్లులను గవర్నర్ ప్రస్తుతం రాష్ట్రపతికి పంపించినందున జాప్యంపై దాఖలైన పిటిషన్ వ్యర్థమని తెలిపారు. పిటిషన్ ఉపసంహరించుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని ధర్మాసనం పేర్కొంది. అంటే సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా కేరళకు సపోర్ట్గానే మాట్లాడింది. తదుపరి విచారణను ఈ నెల 13కు వాయిదా వేయడం జరిగింది. అలాగే తమిళనాడు బిల్లులకు గవర్నర్ రాష్ట్రపతి ఆమోదం విషయంలో ఇటీవల సుప్రీంకోర్టు నిర్ణీత గడువు విధించిన నేపథ్యంలో మనం లాస్ట్ మంత్ చూసాం కదా, 3 months మాత్రమే గడువు విధిస్తూ ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం తీసుకున్న జడ్జెస్ ఎవరో కూడా చాలా ఇంపార్టెంట్ కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ తీర్పును కేరళకు వర్తింపచేసే విషయమే ఈ పిటిషన్ అనేది దాఖలైంది. సో ఇప్పుడు ఆ పిటిషన్ వెనక్కి తీసుకోవాలని కేరళ ప్రభుత్వం అనుకుంటుంది. మనం లాస్ట్ మంత్ డిస్కస్ చేసాం చూసారు, గవర్నర్కు 3 నెలలే గడువు విధిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవడం చాలా సంచలనాత్మకమైంది. ఇక్కడ మీరు ఈ పాయింట్స్ గమనించవచ్చు. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే. రెండవసారి పంపించిన బిల్లులకు నెల రోజుల్లోగా సమ్మతి తెలపాల్సిందే. నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేయడం ఖచ్చితంగా రాజ్యాంగ విరుద్ధమే అంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. అలాగే బిల్లులపై వీటో అధికారం గవర్నర్కు లేదని కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అసెంబ్లీలో రెండోసారి పంపిన 10 బిల్లులను ఆమోదం పొందినట్లుగా పరిగణిస్తున్నామని కూడా సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. సో అయితే ఈ మొత్తం పాయింట్లో మనకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సంచలనాత్మక తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఏది అని అడిగితే కనుక జస్టిస్ జేబీ పార్దివాలా అలాగే జస్టిస్ ఆర్ మహాదేవన్ కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ సంచలనాత్మక నిర్ణయాన్ని వెలువరించింది. తర్వాత టాపిక్, నల్సా ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా జస్టిస్ సూర్యకాంత్. మనకు రాజ్యాంగంలో ఆదేశ సూత్రాలు అనే టాపిక్లో ఆర్టికల్ 39A అనే ఒక ఆర్టికల్ ఉంటుంది. ఈ ఆర్టికల్ ఏం తెలుపుతుందంటే ఎవరైతే పేదలు బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఉచిత న్యాయ సహాయం అందించాలి అని తెలుపుతుంది. దాని ప్రకారం ఏర్పాటైనటువంటి ఒక సంస్థే ఈ నల్సా, జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ. నల్సా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. ఈ ఫుల్ ఫామ్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఈ నల్సాకు ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి కేంద్ర లా అండ్ జస్టిస్ శాఖ అంటే కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ, ప్రస్తుతం అర్జున్ రామ్ మేఘవాల్ గారు దీనికి మంత్రిగా ఉన్నారు ఈ శాఖకు, ఈ నెల 9వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసింది. నియామకం 14వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. జస్టిస్ సూర్యకాంత్ ప్రస్తుతం సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీకి చైర్మన్గా ఉన్నారు. సుప్రీంకోర్టులో 2వ అత్యంత సీనియర్ న్యాయమూర్తి ఎవరైతే ఉంటారో ఆయన నల్సా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవిని చేపట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఇప్పటి వరకు జస్టిస్ బిఆర్ గవాయ్ ఈ పదవిలో కొనసాగారు. ఈ నెల 14న ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అంటే 52వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనుండడంతో ఈయన ప్లేస్లో అంటే బిఆర్ గవాయ్ గారి ప్లేస్లో ఈయన రాబోతున్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 39A ప్రకారం సమాజంలోని పేదలు మరియు బలహీన వర్గాల వారి కోసం న్యాయం మరియు సమాన అవకాశాలు పొందాలంటే ఉచిత న్యాయ సేవలు ఫ్రీ లీగల్ ఎయిడ్ కల్పించాలి. ఈ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి పార్లమెంట్ 1987లో లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ఈ చట్టాన్ని చేసింది. 1995 నవంబర్ 9న జాతీయ న్యాయ సర్వీసుల సంస్థ ఏర్పాటుతో ఈ చట్టం యొక్క అమలు ప్రారంభమైంది. దేశమంతా పేద బలహీన వర్గాల వారికి ఉచిత న్యాయ సేవలు అందించే విధానంలో ఏకరూపత సాధించడానికి ఈ జాతీయ న్యాయ సర్వీసుల సంస్థ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనే దాన్ని ఏర్పాటు చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంటుంది. అలాగే మనకు జాతీయ స్థాయిలో అంటే నేషనల్ లెవెల్లో ఈ నల్సా ఉంటుంది కదా, అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా ఉంటాయి.
వీటిని రాష్ట్ర న్యాయ సర్వీసుల సంస్థ అంటారు, స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అంటారు. అలాగే జిల్లా స్థాయిలో కూడా ఉంటాయి, వీటిని జిల్లా న్యాయ సర్వీసుల సంస్థ అని పిలుస్తారు. అలాగే ఇక్కడ ఈ మొత్తం టాపిక్లో మనకి ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 39 క్లాస్ ఏ ప్రకారం ఉచిత న్యాయ సేవలకు సంబంధించిన ఒక ఆర్టికల్. మనకు రాజ్యాంగంలో పార్ట్ 4లో డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆదేశ సూత్రాలు అంటాం కదా, ఆర్టికల్ 36 నుండి 51 వరకు ఉంటాయి. ఇందులో ఆర్టికల్ 39 క్లాస్ ఏ ఉచిత న్యాయ సేవలు అంటే ఫ్రీ లీగల్ ఎయిడ్ గురించి తెలుపుతుంది. తరువాతి టాపిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినది. ఆ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా రాయపాటి శైలజ గారు నియమితులవ్వడం జరిగింది. మనం ఈ టాపిక్లో అసలు ఈ మహిళా కమిషన్ యొక్క ఏర్పాటు అంటే రాష్ట్ర మహిళా కమిషన్ ఎప్పుడు ఏర్పాటైంది, ఆ మహిళా కమిషన్ యొక్క సభ్యులు ఎంతమంది ఉంటారు, వాళ్ళ యొక్క నియామకం ఎలా జరుగుతుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర మహిళా కమిషన్ ఏదైతే ఉందో 1998లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే 2014లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విడిపోయింది కదా, దానికంటే ముందే అంటే 1998లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మహిళా కమిషన్ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం ప్రకారం అదే సంవత్సరంలో అంటే 1998లో ఈ మహిళా కమిషన్ అనేది ఏర్పాటైంది. దీని యొక్క నిర్మాణం ఒకసారి గమనిస్తే ఒక చైర్పర్సన్ మరియు 6 సభ్యులు ఉంటారు, అంటే 1+6 అన్నమాట. ఈ సభ్యులు ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే మైనారిటీ వర్గాలకు చెందిన ఒక్కొక్కరు ఉండాలి. అంటే ఒక 4 వివిధ సామాజిక వర్గాలకు చెందిన వారై ఉండాలి, మిగిలిన 2 కూడా ఎవరిష్టం వాళ్ళదనమాట. అంటే ఎస్సీ నుంచి ఉండొచ్చు, లేదా ఓసీ నుంచి ఉండొచ్చు, లేదా బీసీ నుంచి అయినా ఉండొచ్చు. అయితే కంపల్సరీగా ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక బీసీ అలాగే ఒక మైనారిటీ అంటే ముస్లిం ఇలాంటి వారు అనమాట, వాళ్ళు ఉండాలి. అలాగే వీరి యొక్క నియామకం అలాగే తొలగింపు అనేది రాష్ట్ర ప్రభుత్వమే నియమిస్తుంది, అలాగే రాష్ట్ర ప్రభుత్వమే తొలగిస్తుంది. వీరి యొక్క పదవీ కాలం 5 సంవత్సరాల పాటు ఉంటుంది. అలాగే వీరు చేయాల్సిన విధులు ఏంటంటే రాష్ట్ర స్థాయిలో జాతీయ కమిషన్ను పోలి ఉంటాయి. అంటే నేషనల్ లెవెల్లో మహిళా కమిషన్ ఏదైతే విధులు నిర్వహిస్తుందో అదే పనిని రాష్ట్ర స్థాయిలో ఈ రాష్ట్ర కమిషన్ అనేది చేస్తుంటుంది. సివిల్ కోర్టుకు ఉండే అధికారాలన్నీ కూడా ఈ కమిషన్కు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్స్ని ఒకసారి గమనిస్తే ఏర్పాటైన కొత్తలో అంటే మొట్టమొదటి మహిళా కమిషన్ చైర్పర్సన్గా శ్రీమతి సుశీలాదేవి 1999 నుండి 2004 వరకు ఈవిడ వర్క్ చేశారు. ఆ తర్వాత శ్రీమతి మేరీ రవీంద్రనాథ్, త్రిపురాన వెంకటరత్నం గారు. విభజన తరువాత అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వేరు అయిపోయిన తర్వాత అంటే ఇంతకుముందు మాట్లాడుకున్న 3 అందరూ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పనిచేశారు. ఎప్పుడైతే విభజన తరువాత ఏదైతే నూతన ఆంధ్రప్రదేశ్ ఉందో ఈ ఆంధ్రప్రదేశ్కు మొట్టమొదటి చైర్పర్సన్గా శ్రీమతి నన్నపని రాజకుమారి గారు వర్క్ చేశారు. ఆవిడ తరువాత వాసిరెడ్డి పద్మ గారు, ఆమె తరువాత గజ్జల వెంకటలక్ష్మి గారు, ప్రస్తుతం రాయపాటి శైలజ గారు రాష్ట్ర మహిళా కమిషన్కు చైర్పర్సన్గా విధులు నిర్వహిస్తున్నారు. తరువాత టాపిక్ మనకు చాలా ఇంపార్టెంట్. సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి ముర్ము. ఈ విధంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా నియమితులైన తొలి బౌద్ధ మతస్థుడు అలాగే 2వ దళితుడు. భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ బిఆర్ గవాయ్ 14/5/2025న ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన సుప్రీంకోర్టుకు తొలి బౌద్ధ ప్రధాన న్యాయమూర్తి, అలాగే జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తరువాత 2వ దళిత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ గవాయ్. ఈయన నవంబర్ 23న వరకు సిజేఐగా విధులు నిర్వహిస్తారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ 700కు పైగా ధర్మాసనాల్లో సభ్యునిగా సారథిగా ఉన్నారు. 300కు పైగా తీర్పులు వెలువరించారు.
రాజ్యాంగపరమైన అంశాలు, పౌర హక్కులకు సంబంధించి పలు కీలక తీర్పులు వాటిలో ఉన్నాయి. వక్ఫ్ చట్టం యొక్క రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ దాఖలైన కేసులను ఆయన ధర్మాసనం విచారించాల్సి ఉంది. 51వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా గారి స్థానంలో 52వ ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్ గారు రాబోతున్నారు. అయితే మన తెలుగువారైన జస్టిస్ ఎన్వి రమణ గారు 48వ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. మనం ఒకసారి సుప్రీంకోర్టుకు సంబంధించిన బేసిక్ అంశాలను ఒకసారి గమనిస్తే, రాజ్యాంగంలో పార్ట్ 5 కేంద్ర ప్రభుత్వం అనే టాపిక్ గురించి డిస్కస్ చేస్తుంది. అందులో ఆర్టికల్ 124 నుండి 147 వరకు ఉన్న ఆర్టికల్స్ కంప్లీట్గా జ్యుడిషియరీకి సంబంధించినవి, అంటే న్యాయశాఖకు సంబంధించినవి. అసలు సుప్రీంకోర్టు యొక్క ఏర్పాటుని ఒకసారి గమనిస్తే, రెగ్యులేటింగ్ చట్టం 1773 ప్రకారం 1774లో కోల్కతాలోని ఫోర్ట్ విలియంలో ఈ సుప్రీంకోర్టుని ఏర్పాటు చేశారు. అప్పుడు ఏర్పాటు చేసినప్పుడు 1+3 బాడీగా ఉండేది. అంటే ఒక ప్రధాన న్యాయమూర్తి, 3 న్యాయమూర్తులు ఉండేవారు. ప్రస్తుతం ఇది ఎలా ఉంది? 1+33గా ఉంది. అంటే ఒక ప్రధాన న్యాయమూర్తి, 33 మంది న్యాయమూర్తులు ప్రస్తుతం ఉంటున్నారు. మనకు మొట్టమొదటి సీజేఐగా లార్డ్ ఎలీజా ఇంఫే కనిపిస్తారు. అలాగే ఇతర న్యాయమూర్తులు, అంటే ఇందాక స్టార్ట్ అయిన కొత్తలో 1+3గా ఉండేదని చెప్పుకున్నాం కదా, ఆ 3 ఎవరో కూడా చూస్తే ఇవేమి ఎగ్జామ్లు అడగరు, కానీ స్టీఫెన్ సీజర్ లైమేజర్, జాన్ హైడ్, రాబర్ట్ చాంబర్స్ ఇతర న్యాయమూర్తులు. అలాగే మీరు సుప్రీంకోర్టు యొక్క అఫీషియల్ వెబ్సైట్ని గమనిస్తే దాని యొక్క మోటో యతో ధర్మస్థతో జయ అని ఉంటుంది. అంటే ధర్మానిదే విజయం అని అర్థం. అలాగే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తరువాత మొట్టమొదటి సీజేఐగా జస్టిస్ హెచ్జే కానియా గారు వర్క్ చేశారు. ఆ సమయానికి 1+7 బాడీగా ఉండేది సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. అలాగే ఈ సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య సవరణ చట్టం అనేది ఒకటి ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్. 2019 ప్రకారం 2023వ సంవత్సరం నుండి 1+33 బాడీగా సుప్రీంకోర్టు అనేది మారింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రస్తుతం మనం చూస్తున్న సుప్రీంకోర్టు యొక్క స్ట్రక్చర్ 1+33 అనేది ఏ చట్టం ప్రకారం ఏర్పాటైందంటే కనుక సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య సవరణ చట్టం 2019 ప్రకారం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 2023 నుండి అమల్లోకి వచ్చింది. చట్టమేమో 2019లో చేశారు, అమలు మాత్రం 2023 నుండి జరిగింది. అంటే ప్రస్తుతం మనం చూసిన 1+33 అనేది 2023 నుండి మనం చూస్తున్నాం. అలాగే సుప్రీంకోర్టులో 48 సీజేఐగా జస్టిస్ ఎన్వి రమణ గారు వర్క్ చేశారు, మన తెలుగువారు. అలాగే ఆర్టికల్ 124 క్లాస్ 2 ప్రకారం అందరూ న్యాయమూర్తులను మంత్రిమండలి యొక్క సలహాపై ప్రెసిడెంట్ నియమిస్తారు. అలాగే వీరి యొక్క వయసు 65 సంవత్సరాలు మించి ఉండకూడదు. అలాగే ఆర్టికల్ 124 క్లాస్ 6 ప్రకారం వీళ్ళ యొక్క ప్రమాణ స్వీకారం జరుగుతుంది. సో ఇప్పుడు సీజేఐ ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి ఈ ఆర్టికల్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఏ ఆర్టికల్ ప్రకారం ప్రమాణ స్వీకారం చేస్తారంటే కనుక ఆర్టికల్ 124 క్లాస్ 6 ప్రకారం ప్రమాణ స్వీకారం చేస్తారు. అలాగే న్యాయమూర్తుల యొక్క నియామకం ఒకసారి గమనిస్తే ఆర్టికల్ 124 క్లాస్ 2 ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలాగే ఇతర న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారు. రాష్ట్రపతి అధికారిక ముద్రతో స్వయంగా సంతకం చేసిన ఒక ఆదేశం ప్రకారం వీరు నియమితులవుతారు. ఎస్పెషల్లీ ప్రధాన న్యాయమూర్తి నియామకాన్ని గమనిస్తే ప్రధాన న్యాయమూర్తి నియామకం అలాగే అర్హతల గురించి రాజ్యాంగంలో ఎక్కడ కూడా పేర్కొనలేదు. సాధారణంగా అత్యంత సీనియర్ న్యాయమూర్తిని ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తారు. 1950 నుండి 1973 వరకు ఇదే థియరీని ఫాలో అయ్యారు. అయితే 1973లో కేశవానంద భారతి కేసు తర్వాత 3 సీనియర్ న్యాయమూర్తులను కాదని జూనియర్ అయినటువంటి ఎస్ఎస్ రేను ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. అంటే సీనియారిటీలో ఫస్ట్ 3 స్థానాల్లో జేఎం షలాత్, ఏఎస్ గ్రోవర్, జేఎస్ హెర్లే అనేవాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళను కాదని 4th పొజిషన్లో ఉన్న
ఎస్ఎస్ రేను ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. అదేవిధంగా 1977లో కూడా సీనియర్ న్యాయమూర్తి అయిన హెచ్ఆర్ ఖన్నాను కాదని ఎంహెచ్ బేగ్ను ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. అంటే సీనియరే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అవ్వాల్సిన రూల్ కూడా ఏం లేదు. తరువాత టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనం లాస్ట్ మంత్ డిస్కస్ చేసినప్పుడు తమిళనాడు ప్రభుత్వానికి గవర్నర్కు మధ్య ఉన్న వివాదం విషయంలో సుప్రీంకోర్టు కొన్ని చారిత్రాత్మక నిర్ణయాలు వెలువరించింది కదా. ఈ నిర్ణయంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కూడా ఘాటుగానే స్పందించారు. కొన్ని ప్రశ్నలు కూడా సంధించారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా రాజ్యాంగ సంబంధమైన విషయంలో విచారణ జరుగుతున్నప్పుడు జనరల్గా రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తారు. రాజ్యాంగ ధర్మాసనం అంటే ఖచ్చితంగా 5 సభ్యులు ఉండాలి. కానీ మొన్న వెలువరించిన తీర్పు కేవలం 2 సభ్యులు మాత్రమే వెలువరించారు. అలా ఎలా చేశారు? ఇలాంటి క్వశ్చన్స్తో కూడిన ఒక 14 ప్రశ్నలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టును అడగడం జరిగింది. వాటికి సంబంధించిన పూర్తి వివరణ అంతా కూడా, ఏం ప్రశ్నలు సంధించారు, ఏ ఆర్టికల్స్ హైలైట్ అయ్యాయి, ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఈ టాపిక్లో డిస్కస్ చేద్దాం. ఎవరు సుప్రీం? బిల్లులు ఆమోదానికి గవర్నర్లు రాష్ట్రపతికి గడువు ఎలా విధిస్తారు? సుప్రీంకోర్టుకు 14 సూటి ప్రశ్నలకు సంబంధించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈ 14 ప్రశ్నల గురించి మనం డిస్కస్ చేద్దాం. అయితే అందులో హైలైటెడ్ టాపిక్స్ ఏమన్నాయో ఒకసారి చూస్తే, గవర్నర్ ఆమోదించకపోయినా బిల్లును చట్టంగా అమలు చేయవచ్చా? రాష్ట్రంలో గవర్నర్లు అలాగే రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాలను అసాధారణ అధికారాలు ఉపయోగించి సుప్రీంకోర్టు పక్కన పడేయవచ్చా? అంటే ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టు కొన్ని స్పెషల్ పవర్స్ ఉన్నాయి కదా. సంపూర్ణ న్యాయం అనే ఒక టాపిక్ ఉంటుంది ఆర్టికల్ 142 అనేది. అలాగే బిల్లులపై నిర్ణయం తీసుకోవడంలో రాజ్యాంగబద్ధంగా గవర్నర్కు ఉన్న ఆప్షన్స్ ఏంటి? రాష్ట్రపతి వెలువరించిన నిర్ణయాలు ఏ విధంగా న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తాయి? బిల్లులపై నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్రపతి సుప్రీంకోర్టును సూచనలు సలహాల కోసం ఖచ్చితంగా సంప్రదించాలా, అవసరం లేదా? అంటే ఆర్టికల్ 143 ప్రకారం సుప్రీంకోర్టు న్యాయ సలహా కోరతారు కదా రాష్ట్రపతి, అలా ఖచ్చితంగా చేయాలా? అలాగే చట్టంగా మారబోతున్న బిల్లుల్లోని అంశాలపై కోర్టు మధ్యలోనే తీర్పులు ఇవ్వవచ్చా? అలాగే రాజ్యాంగంలో కాలావధి ప్రస్తావన లేనప్పుడు, అంటే ఒక బిల్లు ఇన్ని రోజుల్లోనే చట్టంగా బిల్లు పాస్ అవ్వాలి అని ఎక్కడ కూడా లేనప్పుడు మీరు ఎలా రాష్ట్రపతికి కాలపరిమితి విధిస్తారు? అంటే లాస్ట్ టైం సుప్రీంకోర్టు గవర్నర్తో పాటు రాష్ట్రపతికి కూడా టైం లైన్ విధించింది. అదే సుప్రీంకోర్టుని అడుగుతున్నారు ఇప్పుడు రాష్ట్రపతి, మీరు ఎలా టైం లైన్ విధిస్తారు అని అడుగుతున్నారు. అసలు సుప్రీంకోర్టు ఏమి ఇచ్చింది ఆదేశం లాస్ట్ టైం అంటే, రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ గరిష్టంగా 3 నెలల్లోగా ఆమోదించడమో లేదా తిప్పి వెనక్కి పంపడమో చేయాలి. ఒకవేళ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి పంపాలనుకుంటే అందుకు తగు కారణాలను పేర్కొనాలి. గవర్నర్ల ఆలస్యపూరిత చర్య న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుంది. రాజ్యాంగ అధికరణం ఆర్టికల్ 142 ద్వారా న్యాయ సమీక్ష అధికారం మాకు ఉంది అని సుప్రీంకోర్టు గతంలో చెప్పింది. ఇది గతంలో రాష్ట్రపతికి డెడ్ లైన్ విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పు అన్నమాట. ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టుకు కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ ఉంటాయి. అంటే సంపూర్ణ న్యాయం అనే అంశంలో భాగంగా సుప్రీంకోర్టు కొన్ని ప్రత్యేకమైన అధికారాలు ఉంటాయి. ఆ అధికారాలు ఉపయోగించి సుప్రీంకోర్టు ఆ తీర్పు వెలువరించడం జరిగింది. ఆ తీర్పులోని ముఖ్య అంశాలన్నీ కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. శాసనసభలు పంపిన బిల్లులు గవర్నర్లు రాష్ట్రపతి వద్ద ఆమోద ముద్ర కోసం నెలల తరబడి వేచి చూస్తున్న వైనంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన సంచలనాత్మక తీర్పు. ఆ తీర్పులో గవర్నర్లు రాష్ట్రపతికి కాలపరిమితి విధించిన వైనంపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అసాధారణ రీతిలో స్పందించారు. బిల్లులకు ఆమోద ముద్ర విషయంలో ఏకంగా గవర్నర్లు రాష్ట్రపతికి కాలపరిమితి విధించడమేంటని సుప్రీంకోర్టుపై రాష్ట్రపతి తాజాగా ప్రశ్నల వర్షం కురిపించారు.
సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన అత్యంత కీలకమైన తీర్పుపై ఇలా రాష్ట్రపతి తీవ్రస్థాయిలో స్పందించడం, నేరుగా సుప్రీంకోర్టునే స్పందన కోరడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులపై సందేహాలు వెలుబుచ్చుతూ ప్రశ్నలు సంధించడం కూడా ఇదే తొలిసారి అని న్యాయరంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్ర అసెంబ్లీలు పంపిన బిల్లులపై రాష్ట్రపతి నిర్ణయం కోసం గవర్నర్ రిజర్వ్లో ఉంచిన నేపథ్యంలో అలాంటి బిల్లులపై 3 నెలల్లోగా రాష్ట్రపతి తన నిర్ణయాన్ని తెలపాల్సిందే అని ఏప్రిల్ 8వ తేదీన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. దీంతో బిల్లులపై రాష్ట్రపతికి సుప్రీంకోర్టు కాలపరిమితి విధించవచ్చా అనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 క్లాజ్ 1 ద్వారా తనకు సంక్రమించిన అసాధారణ అధికారాలు అంటే స్పెషల్ పవర్స్ ఉపయోగించి రాష్ట్రపతి తాజాగా సుప్రీంకోర్టుకు పలు ప్రశ్నలు వేశారు. రాష్ట్రపతి మొత్తంగా 14 సూటి ప్రశ్నలు వేశారు. ఇక్కడ ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్. ఆర్టికల్ 143 క్లాజ్ 1 అని అంటున్నాం చూడండి. జనరల్గా మనం చదువుకునేది ఆర్టికల్ 143 చదువుకుంటాం. ఇక్కడ ఈ గొడవ నేపథ్యంలో ఆర్టికల్ 143 క్లాజ్ 1 హైలైట్ అవుతుంది. మామూలుగా మనం ఏం చదువుతాం, ఆర్టికల్ 143 ప్రకారం రాష్ట్రపతికి సుప్రీంకోర్టు సలహాను కోరవచ్చు, అంటే న్యాయ సలహా కోరే ఒక అధికారం ఉంది అని చదువుతాం. ఇక్కడ ఎస్పెషల్లీ ఆర్టికల్ 143 క్లాజ్ 1 అనేది హైలైట్ అయింది కాబట్టి 143 క్లాజ్ 1లో ఏముంటాయి, 143 క్లాజ్ 2లో ఏముంటాయో ఒకసారి మనం చదువుకోవాలి. ఆర్టికల్ 143 క్లాజ్ 1 ఏం తెలుపుతుందంటే, రాజ్యాంగపరమైన అంశాల విషయంలో రాష్ట్రపతి సుప్రీంకోర్టును సలహా కోరవచ్చు. అదే ఆర్టికల్ 143 క్లాజ్ 2 ప్రకారం రాజ్యాంగం అమలుకు ముందున్న చట్టాలకు సంబంధించిన అంశాల విషయంలో సలహా కోరడం. అంటే 1950 జనవరి 26కు ముందు రాజ్యాంగం అమలులోకి రాకముందు ఏవైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలలోకి సంబంధించిన ఏదైనా అంశాల విషయంలో సలహా కావాలి అంటే కనుక ఆర్టికల్ 143 క్లాజ్ 2 ప్రకారం సలహా కోరతారు. అసలు ఈ వివాదం ఎందుకు ప్రారంభమైందో ఒకసారి మరొకసారి చూస్తే, తమిళనాడు శాసనసభ ఆమోదించిన కొన్ని బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదించకుండా తన వద్దే చాలా కాలంగా పెండింగ్లో ఉంచడంతో డిఎంకే ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ గరిష్టంగా 3 నెలల్లోగా ఆమోదించడమో లేకపోతే తిప్పి పంపడమో చేయాలంటూ జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ల ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ బెంచ్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి పంపాలనుకుంటే అందుకు తగు కారణాలను పేర్కొనాలని సూచించింది. ఈ తీర్పు తర్వాత కూడా గవర్నర్లు బిల్లులపై ఎటూ తేల్చకుండా ఉంటే తమను మళ్ళీ ఆశ్రయించవచ్చని కోర్టు స్పష్టం చేసింది. గవర్నర్ల ఆలస్యపూరిత చర్య న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. రాజ్యాంగ అధికరణం ఆర్టికల్ 142 ద్వారా ఈ న్యాయ సమీక్ష అధికారం తమకు ఉందని కోర్టు వెల్లడించింది. ఆర్టికల్ 143 ఏం తెలుపుతుంది, సంపూర్ణ న్యాయం అనే ఒక అంశం గురించి తెలుపుతుంది. అంటే సుప్రీంకోర్టు సంపూర్ణ న్యాయం అందించే క్రమంలో కొన్ని ప్రత్యేకమైన పవర్స్ కలిగి ఉంటుంది. అసలు రాష్ట్రపతి సుప్రీంకోర్టుని ఏ ప్రశ్నలు అడిగారో, అంటే ఆ 14 ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఒకసారి గమనిద్దే. ఆర్టికల్ 200 ప్రకారం తన ముందుకు వచ్చిన బిల్లులపై గవర్నర్ రాజ్యాంగబద్ధంగా ఏ రకాలైన నిర్ణయాలు తీసుకోవచ్చు అంటే, మనకందరికీ తెలిసిందే, జనరల్గా ఒక బిల్లు గవర్నర్ వద్దకు వస్తే ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు, లేదా ఆర్టికల్ 201 ప్రకారం రాష్ట్రపతికి పంపించవచ్చు. ఈ నిర్ణయాలు తీసుకుంటాడు. ఇవేనా ఇంకేమైనా తీసుకోవచ్చా అని ఒకటి అడిగారు. అలాగే నెంబర్ 2, బిల్లులపై అన్ని రకాల ఆప్షన్స్లను ఉపయోగించుకుంటూ నిర్ణయాలు తీసుకునే క్రమంలో రాష్ట్ర మంత్రి మండలి ఇచ్చిన సలహాలు సూచనలను గవర్నర్ ఏ మేరకు కట్టుబడి ఉండాల్సి ఉంటుంది అని కూడా అడిగారు. అలాగే స్వీయ విచక్షణాధికారంతో గవర్నర్ తీసుకునే నిర్ణయాలను రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం ఎంత మేరకు న్యాయసమ్మతమైనవిగా భావిస్తారు. నెక్స్ట్ 4th క్వశ్చన్,
ఆర్టికల్ 200 కింద గవర్నర్ తీసుకున్న నిర్ణయాలను సుప్రీంకోర్టు ఆర్టికల్ 361 కింద న్యాయ సమీక్ష జరుగుతుందా, రాజ్యాంగబద్ధంగా తీసుకున్న నిర్ణయాలను ఏ విధంగా సవాల్ చేయగలరు. తర్వాత గవర్నర్ ఎంతకాలంలోపే నిర్ణయం వెలువరించాలని రాజ్యాంగంలో ఎలాంటి ప్రస్తావన లేకపోయినా మీరెలా గవర్నర్ ఫలానా కాలపరిమితిలోపే నిర్ణయం చెప్పాలని ఆదేశించగలరు. ఆర్టికల్ 200ను ఈ తరహాలోనే వినియోగించాలని మీరెలా దిశానిర్దేశం చేయగలరు. మనకి ఇక్కడ సుప్రీంకోర్టుని అడిగిన క్వశ్చన్స్లో మనకు అంతర్లీనంగా మాంటెస్క్యూ ప్రతిపాదించిన అధికార పృథక్కరణ సిద్ధాంతం కనిపిస్తుంటుంది. అంటే ఒక డిపార్ట్మెంట్ చేయాల్సిన విషయంలో మరొక డిపార్ట్మెంట్ వేలు పెట్టకూడదు. అంటే జ్యుడిషియరీ చేయాల్సిన విషయాల్లో లెజిస్లేచర్ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ వేలు పెట్టకూడదు. అలాగే లెజిస్లేటివ్ చేయాల్సిన విషయాల్లో జ్యుడిషియరీ వేలు పెట్టకూడదు. కానీ ఇక్కడ చూస్తుంటే అధికార పృథక్కరణ సిద్ధాంతాన్ని ఓవర్కమ్ చేసినట్లుగా కనిపిస్తుంటుంది. అందుకే రాష్ట్రపతి అంతగా రియాక్ట్ అవ్వడం జరిగింది. అలాగే ఆర్టికల్ 201 ప్రకారం తనకు ఇవ్వబడిన విచక్షణ అధికారాలను ఉపయోగించి రాష్ట్రపతి వెలువరించిన నిర్ణయాలు ఏ విధంగా న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తాయి. అలాగే రాష్ట్రపతి ఫలానా కాలపరిమితిలోపే నిర్ణయం వెలువరించాలని రాజ్యాంగంలో ఎలాంటి కాల వ్యవధి ప్రస్తావన లేకపోయినా బిల్లుల విషయంలో మీరెలా రాష్ట్రపతికి కాలపరిమితి విధిస్తారు. ఆర్టికల్ 201ను ఈ తరహాలోనే వినియోగించాలని రాష్ట్రపతికి ఏ అధికారంతో ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రపతి సమ్మతి కోసం ఏదైనా బిల్లును గవర్నర్ పెండింగ్లో పెడితే ఈ బిల్లుపై నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్రపతి సుప్రీంకోర్టును సూచనలు సలహాల కోసం ఖచ్చితంగా సంప్రదించాలా? ఒకవేళ సంప్రదించినా కోర్టు ఇచ్చే ఆ సలహాలు సూచనలను ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందా? అలాగే బిల్లులకు సంబంధించి గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ తీసుకున్న నిర్ణయాలు చట్టంగా మారే లోపే ఆ నిర్ణయాలపై కోర్టు న్యాయ సమీక్ష జరపవచ్చా? చట్టంగా మారబోతున్న బిల్లుల్లోని అంశాలపై కోర్టు మధ్యలోనే తీర్పులు ఇవ్వవచ్చా? ఆర్టికల్ 142 ద్వారా తమకు ఇవ్వబడిన అసాధారణ అధికారాలు ఉపయోగిస్తూ సుప్రీంకోర్టు అప్పటికే గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ తీసుకున్న నిర్ణయాలు లేదా ఉత్తర్వులను అమలు కాకుండా ప్రత్యామ్నాయ ఉత్తర్వులు లేదా తీర్పులు ఇవ్వవచ్చా? రాష్ట్ర శాసనసభలో ఆమోదం పొందినా సరే గవర్నర్ ఆమోదించని లేదా ఆమోదం పొందని బిల్లును చట్టంగా అమలు చేయవచ్చా? ఏదైనా చట్టం రాజ్యాంగానికి లోబడే ఉందా లేదా అని తేల్చి కనీసం 5 సభ్యులున్న రాజ్యాంగ ధర్మాసనానికి రిఫర్ చేయాలనే నిబంధనను సుప్రీంకోర్టు ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం లేదు కదా. ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టుకు ఇవ్వబడిన అధికారాలు కేవలం చట్టాలు ఏ విధంగా అమలవుతున్నాయి వంటి విధానపర నిర్ణయాలకే పరిమితమా, లేదంటే పరిపాలనా చట్టాల కూర్పు వంటి న్యాయస్థానాల ఇతర అంశాలకు విస్తరించాయా? సుప్రీంకోర్టుకు ఆర్టికల్ 131 కింద కాకుండా మరే ఇతర అధికరణం కింద రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించే అధికారం ఉందా? సో ఇవి 14 ప్రశ్నలు అన్నమాట. ఈ ప్రశ్నలు ఏమేంటి అని చెప్పి ఎగ్జామినేషన్లో ఏం అడగరు, కానీ ఇందులో ఉండే ఆర్టికల్స్ కంటెంట్ మీకు చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఈ మొత్తం మ్యాటర్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని ఒకసారి గమనిస్తే ఆర్టికల్ 361 రాష్ట్రపతికి గవర్నర్లకు కల్పించబడిన ప్రత్యేక మినహాయింపుల గురించి తెలుపుతుంది. అలాగే ఆర్టికల్ 131 సమాఖ్య విభాగాలు, రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం కానీ లేదా రాష్ట్రాలు మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించే అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది. సో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య వివాదం ఉంది కదా. సో దాని ప్రకారం ఆర్టికల్ 131 ప్రకారం ఈ వివాదం పరిష్కరించే పనిని సుప్రీంకోర్టు చేపట్టింది. ఎలా అంటే ఈ ఆర్టికల్ 131 ప్రకారం. అలాగే ఆర్టికల్ 145 క్లాస్ 3 రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు గురించి తెలుపుతుంది. ఇందాకే సుప్రీంకోర్టుని రాష్ట్రపతి అడిగారు కదా, ఏదైనా రాజ్యాంగపరమైన విషయాలు చూడాలి అంటే రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయాలని, కానీ
కేవలం 2 జడ్జెస్ ఉన్న బెంచ్ తీర్పు ఇవ్వడం ఏంటి అని. రాజ్యాంగ ధర్మాసనం అంటే మినిమం 5 మెంబర్స్ ఉండాలి. ఇప్పటివరకు అతిపెద్ద రాజ్యాంగ ధర్మాసనం 11 మందితో ఏర్పాటు చేశారు. 1973లో కేశవానంద భారతి కేసు విషయంలో 11 మందితో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పడింది. ఇదే ఇప్పటివరకు అతిపెద్ద రాజ్యాంగ ధర్మాసనం. ఎలా ఏర్పాటు చేస్తారంటే కానీ ఆర్టికల్ 145 క్లాస్ 3 ప్రకారం. తరువాతి టాపిక్ చూస్తే కొలీజియం అనేది మరొకసారి వార్తల్లోకి వచ్చింది. ఎలా వార్తల్లోకి వచ్చిందంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన జస్టిస్ అభయ్ ఓక్ అంటే అభయ్ శ్రీనివాస్ ఓక్ పదవీ విరమణ చేయడంతో ఆ స్థానంలోకి జస్టిస్ బివి నాగరత్న గారు రావడం జరిగింది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తుల్లో 5వ స్థానంలో ఉన్న జస్టిస్ బివి నాగరత్న సర్వోన్నత న్యాయస్థానం కొలీజియంలో సభ్యురాలు కాబోతున్నారు. జస్టిస్ అభయ్ ఓక్ పదవీ విరమణతో ఈ స్థానాన్ని ఆమె భర్తీ చేయబోతున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో 5వ సీనియర్ మోస్ట్ జడ్జి అయిన జస్టిస్ నాగరత్న మే 25వ తేదీ నుండి అధికారికంగా సుప్రీంకోర్టు కొలీజియంలోకి కొనసాగనున్నారు. 2027 అక్టోబర్ 29వ తేదీ దాకా ఆమె ఈ కొలీజియంలో కొనసాగుతారు. ఈలోపు అంటే 2027 సెప్టెంబర్ 23వ తేదీన అత్యంత సీనియర్ మోస్ట్ జడ్జ్ అనే అర్హతతో ఆమె సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఈమె 1989లో ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించిన మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సీతారామయ్య వెంకటరామయ్య, ఇదంతా ఒక పేరే, ఆయన యొక్క కుమార్తె ఈ జస్టిస్ బివి నాగరత్న గారు. జస్టిస్ నాగరత్న చేరికతో కొలీజియం సభ్యుల సంఖ్య 5కు పెరగబోతుంది. కొలీజియంలో 5 మెంబర్సే ఉంటారు, ఇంక్లూడింగ్ సిజేఐ. ఇప్పటికే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ జేకే మహేశ్వరి ఇందులో సభ్యులుగా ఉన్నారు. 1993లో కొత్తగా మనుగడలోకి వచ్చిన సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థ ద్వారానే సుప్రీంకోర్టుకు అలాగే 25 హైకోర్టులకు జడ్జిల ఎంపిక, ఆ జడ్జిల యొక్క బదిలీ, అలాగే వారి యొక్క పదోన్నతుల ప్రక్రియలు కొనసాగుతున్నాయి. సో ఈ పాయింట్స్ మీకు ఇంపార్టెంట్. ప్రస్తుతం కొలీజియంలో ఎవరెవరు సభ్యులుగా ఉన్నారు అనేది ఇంపార్టెంట్. అలాగే ఈ కొలీజియం అనేది ఏ సంవత్సరంలో ఏర్పడిందంటే 1993లో ఈ కొలీజియం అనేది అమల్లోకి వచ్చింది. ఎలా వచ్చిందంటే కనుక ఈ కొలీజియం అనేది రాజ్యాంగబద్ధమైంది కాదు, చట్టబద్ధమైంది కూడా కాదు. జడ్జెస్ కేసులు అంటారు, 4th జడ్జెస్ కేసు, 3rd జడ్జెస్ కేసు, 2nd జడ్జెస్ కేసు, ఇలా ఈ జడ్జెస్ కేసుల యొక్క తీర్పుల ఆధారంగా ఏర్పడింది కొలీజియం వ్యవస్థ. ఒకవేళ ఎగ్జామినేషన్ అడిగితే కొలీజియం అనేది రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు, అలాగే చట్టబద్ధమైన సంస్థ కాదు, అంటే స్టాట్యూటరీ కూడా కాదు. మీరు ఈ స్లైడ్లో గమనించవచ్చు ఎవరెవరు కొలీజియం సభ్యులు. జస్టిస్ సూర్యకాంత్ గారు, జస్టిస్ విక్రమ్ నాథ్ గారు, జస్టిస్ జేకే మహేశ్వరి గారు, ప్రస్తుతం జస్టిస్ బివి నాగరత్న గారు ఈ కొలీజియంలోకి రాబోతున్నారు. ఈ 4 ప్లస్ సిజేఐ మొత్తం కలిపి 5 మెంబర్స్ సుప్రీంకోర్టు కొలీజియంలో సభ్యులుగా ఉంటారు. అయితే ఈ కొలీజియం విధానంలో కొన్ని లోపాలు ఉన్నాయి. మనకు అధికార పృథక్కరణ సిద్ధాంతం ప్రకారం ప్రభుత్వ అంగాలైనటువంటి శాసనశాఖ అంటే లెజిస్లేచర్, అలాగే కార్యనిర్వాహక శాఖ ఎగ్జిక్యూటివ్, అలాగే న్యాయశాఖ జ్యుడిషియరీ ఇవి తమకు నిర్దేశించిన విధులను మాత్రమే నిర్వహించాలి. ఒకరి విధుల్లో మరొకరు జోక్యం చేసుకోకూడదు. అలా జరిగితే ప్రజల హక్కులకు భంగం కలగడంతో పాటు నియంతృత్వానికి దారితీస్తుందని ప్రఖ్యాత ఫ్రెంచ్ రాజనీతి శాస్త్రవేత్త మాంటెస్క్యూ పేర్కొన్నారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, నియామకాలు అనేవి కార్యనిర్వాహక పరిధిలోకి వస్తాయి. ఇందులో న్యాయస్థానాల జోక్యం సాధారణంగా అనుమతించరు. రాజ్యాంగంలోని కొలీజియం విధానం సుప్రీంకోర్టు సృష్టించిన ఒక వివాదాస్పద అంశం. న్యాయమూర్తులను నియమించడం సమంజసం కాదు, అంటే వాళ్ళే నియమించుకోవడం అనేది సరైన పద్ధతి కాదు అనేది ఈ కొలీజియంలో ఉండేటువంటి ఒక వివాదం. ఆల్రెడీ లాస్ట్ మంత్ మనం చూసాం, న్యాయశాఖ మంత్రి అయిన అశ్విని వైష్ణవ్ గారు కూడా ఈ కొలీజియం వ్యవస్థ రద్దు చేయాలి, ఎన్జేఏసీ లాంటి వ్యవస్థ మరొకసారి రావాలి అని చెప్పి. అసలు ఈ ఎన్జేఏసీ అంటే ఏంటి? నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్, దీని యొక్క ఫుల్ ఫామ్. ఈ ఎన్జేఏసీని
ఏర్పాటు చేస్తూ 99వ రాజ్యాంగ సవరణ బిల్లును 2014లోనే ఆమోదించారు. జాతీయ న్యాయ నియామకాల కమిషన్ మనం తెలుగులో మాట్లాడుకుంటే దీన్నే మనం నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ NJSC అంటాం. కొలీజియం వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దడానికి న్యాయమూర్తుల యొక్క నియామకం, అలాగే న్యాయమూర్తుల యొక్క బదిలీ అంటే ట్రాన్స్ఫర్స్, క్రమశిక్షణ చర్యలు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా జస్టిస్ వర్మ గారి విషయంలో. అలాగే ఖాళీల గుర్తింపు అంటే పలానా హైకోర్టులో ఇన్ని ఖాళీలు ఉన్నాయి నింపాలి, లేకపోతే పలానా సుప్రీంకోర్టులో కొలీజియంలోకి జస్టిస్ బివి నాగరత్న గారు ఎలా వచ్చారు అంటే అక్కడ వేకెంట్ అయింది కదా, జస్టిస్ అభయ్ ఓక్ గారి పదవి విరమణతో అక్కడ వేకెంట్ అయింది, అందులోకి బివి నాగరత్న గారు ఎలా వచ్చారు. సో ఇటువంటి ఖాళీలు గుర్తించడం, వాటిలో నింపడం, ఇటువంటి అన్ని విషయాల్లో మరింత పారదర్శకంగా ఉండేందుకు పౌర సమాజానికి భాగస్వామ్యం కల్పిస్తూ కొత్త పద్ధతిని ఈ సవరణ ద్వారా ప్రతిపాదించారు. ఈ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ బిల్ ఏదైతే ఉందో ఈ 2014 సంవత్సరంలో ఆగస్టు 13న లోక్సభ, ఆ తర్వాత రోజు అంటే ఆగస్టు 14న రాజ్యసభ ఆమోదించాయి. సగానికి తక్కువ కాకుండా రాష్ట్ర శాసనసభలు ఈ బిల్లును ఆమోదించాయి. 99వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ కమిషన్కు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు. 4th జడ్జెస్ కేసు 2015లో సుప్రీంకోర్టు NJSC యాక్ట్ 2014ను, అలాగే 99వ రాజ్యాంగ సవరణ చట్టం 2014 ఏదైతే ఉందో ఇవి చెల్లదని తీర్పు ఇవ్వడం జరిగింది. దీంతో న్యాయమూర్తుల నియామక ప్రక్రియ తిరిగి పాత విధానంలోనే కొనసాగుతుంది. అంటే కొలీజియమే సిఫార్సులు చేస్తుంది. తరువాతి టాపిక్ చూస్తే ఏపీ హైకోర్టుకి జస్టిస్ భట్టు దేవానంద్ సుప్రీంకోర్టు కొలీజియం తీర్మానం. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్ బదిలీపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు రాబోతున్నారు. ఏపీ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో కొలీజియం తీర్మానం చేసింది. ఈ తీర్మానం కేంద్ర న్యాయశాఖకు, అక్కడి నుండి ప్రధానమంత్రి కార్యాలయం ద్వారా రాష్ట్రపతికి చేరుతుంది. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిన తర్వాత కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. అంటే బదిలీకి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేస్తుంది. జస్టిస్ భట్టు దేవానంద్ 2020 జనవరి 13న ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2023 ఏప్రిల్లో ఆయన మద్రాస్ హైకోర్టుకి బదిలీ అయ్యారు. ఇప్పుడు ఆయన తిరిగి ఏపీ హైకోర్టుకు రాబోతున్నారు. ఏపీ హైకోర్టులో ఆయన సీనియారిటీలో నెంబర్ 4 స్థానంలో కొనసాగుతారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా, అలాగే మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా ఆయన పలు కీలక తీర్పులు వెలువరించారు. జస్టిస్ భట్టు దేవానంద్ కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన వ్యక్తి. 2028 ఏప్రిల్ 13 వరకు ఆయన హైకోర్టు న్యాయమూర్తిగా కొనసాగబోతున్నారు. ఇక్కడ మీరు ఒకటి గమనించారా, సుప్రీంకోర్టు కొలీజియం తీర్మానం అని చెప్పి ఇదే మనం ఇందాక మాట్లాడుకున్నాం. యాక్చువల్గా ఈ వర్క్ ఎవరు చేయాలి? NJSC చేయాలి. కానీ NJSC రద్దు కావడంతో మళ్ళీ కొలీజియమే ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో వాళ్ళలో నింపడం, అలాగే ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయింది చూసారా, మద్రాస్ హైకోర్టు నుండి ఏపీ హైకోర్టుకు బదిలీ, ఈ బదిలీకి సంబంధించిన అంశాలన్నీ కూడా కొలీజియమే చూసుకుంటుంది. అంటే కొలీజియం సిఫారసు చేస్తుంది. దాని ప్రకారం న్యాయ మంత్రిత్వ శాఖ దానికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయడం అలా జరుగుతుంది. కానీ యాక్చువల్గా జరగాల్సింది ఏంటి? ఎవరు ట్రాన్స్ఫర్ అవ్వాలి, ఎవరు నేను ఎక్కడ నియమించాలి, ఇటువంటి విషయంలో ఎగ్జిక్యూటివ్ అనేది తన వర్క్ తను చేసుకోవాలి. కానీ ఇక్కడ సుప్రీంకోర్టే ఎగ్జిక్యూటివ్ చేయాల్సిన పనులు చేస్తుంది. అదే ఇక్కడ వివాదం. ఈ NJSC రావాలి అని కోరడానికి, కొలీజియం మీద ఉన్న వివాదానికి కారణం ఇదే. అలాగే ఏపీ హైకోర్టు అనేది వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఈ హైకోర్టులకు సంబంధించి రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ని ఒకసారి గమనిస్తే రాష్ట్ర న్యాయ వ్యవస్థ గురించి ఆర్టికల్ 214 నుండి 237 వరకు ఉన్న ఆర్టికల్స్ తెలియజేస్తాయి. వాటిని రాజ్యాంగంలోని పార్ట్ 6లో ఉంచారు. ఆర్టికల్ 214 ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉండాలి. అలాగే రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానం ఈ హైకోర్టు. అలాగే ఆర్టికల్ 231 ప్రకారం ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలకు పార్లమెంటు చట్టం ద్వారా ఉమ్మడి హైకోర్టును ఏర్పాటు చేయొచ్చు. 1956లో
7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా అంటే 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ మార్పు అనేది చేశారు. అలాగే జస్టిస్ భట్టు దేవానంద్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ అయ్యారు కదా. ఇలా న్యాయమూర్తుల బదిలీకి సంబంధించిన అంశాలు రాజ్యాంగంలో ఒకసారి గమనిస్తే ఆర్టికల్ 222 ప్రకారం హైకోర్టు న్యాయమూర్తులను ఒక హైకోర్టు నుండి మరొక హైకోర్టుకు సుప్రీంకోర్టు సిజేఐని సంప్రదించి రాష్ట్రపతి బదిలీ చేస్తారు. 3rd జడ్జెస్ కేసు ప్రకారం హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేయాలంటే సిజేఐని సంప్రదించినప్పుడు అతడు కొలీజియంతో పాటు ఆ 2 సంబంధిత హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను కూడా సంప్రదించి తన అభిప్రాయాన్ని తెలియజేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ భట్టు దేవానంద్ గారి విషయమే చూసుకుంటే ఇప్పుడు సిజేఐ మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి నిర్ణయం తీసుకుంటారు. అలా తన నిర్ణయాన్ని రాష్ట్రపతికి తెలియజేస్తారు. దాని ప్రకారం రాష్ట్రపతి ఆమోద ముద్ర ద్వారా కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ద్వారా ఈ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. సో ఈ ప్రొసీజర్ అనేది ఇంపార్టెంట్, అలాగే ఆర్టికల్స్ కూడా ఇంపార్టెంట్. ఆర్టికల్ 222 ప్రకారం హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ అనేది జరుగుతుంది. ఇక తర్వాత టాపిక్, సుప్రీంకోర్టులోకి కొత్తగా 3 జడ్జీలు. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కొత్తగా 3 న్యాయమూర్తులు నియమితులయ్యారు. సుప్రీం కొలీజియం సిఫార్సు చేసిన, ఇక్కడ గమనించాలి ఒక పదం, సిఫార్సు అంటే కొలీజియం నియామకాలని చేపట్టదు, కేవలం సిఫార్సులు మాత్రమే చేస్తుంది. అంటే పలానా వాళ్ళని నియమించండి అని సిఫార్సు చేస్తుంది, అంతే తప్ప నియామకాలు చేపట్టేది. అంటే ఈ వీళ్ళు ఇచ్చిన సిఫార్సు ఆధారంగా న్యాయ మంత్రిత్వ శాఖ అనేది నోటిఫికేషన్స్ జారీ చేస్తుంది, అని సిఫార్సు చేసేది మాత్రం వీళ్ళే. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి అంజారియా, గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విజయ్ బిష్నోయ్, బాంబే హైకోర్టు జస్టిస్ ఏఎస్ చందూర్కర్ వీరిలో ఉన్నారు. ఈ విషయాన్ని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఎక్స్లో ప్రకటించారు. భారత రాజ్యాంగాన్ని అనుసరించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించిన మీదట ఈ నియామకాలు చేపట్టారని ఆయన పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, గమనించాలి ఈయన 51వ ప్రధాన న్యాయమూర్తి, 52వ ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్ గారు వచ్చేశారు. అంటే ఇది జరిగే సమయానికి సిజేఐకి ఖన్నా గారు ఉన్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ అభయ్ ఎస్ ఓక్, జస్టిస్ హృషికేశ్ రాయ్లు ఇటీవల పదవీ విరమణ చేయడంతో ఈ నియామకాలు జరిగినట్లు మంత్రి వివరించారు. సుప్రీంకోర్టులో మంజూరైన మొత్తం పోస్టులు 34. వీటిని మనం 1+33గా చదువుకోవడం బెటర్, ఎందుకంటే ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు 33 మంది సాధారణంగా న్యాయమూర్తులు ఉంటారు. మరి ఈ సంఖ్యను ఎవరు నిర్ణయిస్తారంటే పార్లమెంట్ నిర్ణయిస్తుంది. టైం టు టైం పార్లమెంటు ఈ సభ్యుల సంఖ్యను నిర్ణయిస్తుంటుంది. చివరిగా ఎప్పుడు నిర్ణయించిందంటే కనుక 2019లో నిర్ణయించారు 1+33గా. అది 2023 నుండి అమల్లోకి వచ్చింది. అలాగే ఈ టాపిక్ సంబంధించిన కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం ఒకసారి గమనిస్తే, రాజ్యాంగంలో పార్ట్ 5 అనేది కేంద్ర ప్రభుత్వం గురించి తెలుపుతుంది. ఇందులో ఆర్టికల్ 52 నుండి 151 వరకు ఉన్న ఆర్టికల్స్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవి. అందులో ఆర్టికల్ 124 నుండి 147 వరకు ఉన్న ఆర్టికల్స్ కంప్లీట్గా సుప్రీంకోర్టుకి సంబంధించినవి. ఈ సుప్రీంకోర్టుకి సంబంధించిన పూర్వాపరాలు ఒకసారి గమనిస్తే, 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం 1774లో కోల్కతాలోని ఫోర్ట్ విలియంలో తొలిసారిగా ఈ సుప్రీంకోర్టుని ఏర్పాటు చేశారు. అప్పుడు ఏర్పాటు చేసినప్పుడు ఇది 1+3 బాడీగా ఉండేది. ప్రస్తుతం అది 1+33గా మారింది, మీకు తెలిసిందే. తొలిసారిగా ఏర్పాటు చేసినప్పుడు సిజేఐగా లార్డ్ ఎలిజా ఇంపే వర్క్ చేశారు. అలాగే ఈ టాపిక్స్ అన్నీ కూడా ఆల్రెడీ మనం ఈ వీడియో ముందులోనే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. అలాగే కొత్తగా నియమితులైనటువంటి జడ్జెస్ ఎవరైతే ఉన్నారో సుప్రీంకోర్టులో, వీళ్ళు ఆర్టికల్ 124 క్లాస్ 6 ప్రకారం ప్రమాణ స్వీకారం చేస్తారు. అలాగే సుప్రీంకోర్టు యొక్క నిర్మాణాన్ని మనం గమనిస్తే, ఆర్టికల్ 124 క్లాస్ 1 ప్రకారం సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి, అలాగే పార్లమెంట్ నిర్ణయించిన సంఖ్యలో ఇతర న్యాయమూర్తులు ఉంటారు. ప్రస్తుతం
ఒక ప్రధాన న్యాయమూర్తి, అలాగే 33 ఇతర సాధారణ న్యాయమూర్తులు ఉన్నారు. ప్రారంభంలో ఒక ప్రధాన న్యాయమూర్తి, 7 సాధారణ న్యాయమూర్తులు ఉండేవారు. అంటే భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత జనవరి 28వ తేదీన సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా స్టార్ట్ అయింది కదా, అప్పుడు మనకు 1+7గా ఉండేది. అలాగే న్యాయమూర్తుల యొక్క నియామకం ఒకసారి గమనిస్తే ఆర్టికల్ 124 క్లాస్ 2 ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలాగే ఇతర న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారు. రాష్ట్రపతి అధికారిక ముద్రతో స్వయంగా సంతకం చేసిన ఆదేశం ప్రకారం వీరు నియమితులవుతారు. అలాగే న్యాయమూర్తుల యొక్క అర్హతలు గమనిస్తే ఆర్టికల్ 124 క్లాస్ 3 ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఈ క్రింది అర్హతలు ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ భారత పౌరుడై ఉండాలి. అలాగే ఏదైనా హైకోర్టులో లేదా వివిధ హైకోర్టులలో వరుసగా కనీసం 5 సంవత్సరాలు న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి. అంటే ఏదైనా హైకోర్టులో అయినా కావచ్చు, లేదా వేరు హైకోర్టులో కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం భట్టు దేవానంద గారిని చూసాం కదా, ఆయన మద్రాస్ హైకోర్టులో పనిచేశారు, మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చారు కదా. అలా ఒక హైకోర్టులో అయినా కావచ్చు, లేదా వేరు హైకోర్టులలో అయినా కావచ్చు, వరుసగా కనీసం 5 సంవత్సరాలు న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి. లేదా ఏదైనా హైకోర్టులో లేదా వివిధ హైకోర్టులలో వరుసగా 10 సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేసి ఉండాలి. రెండింటికి డిఫరెన్స్ గమనించండి. అక్కడేమో జడ్జిగా అన్న 5 సంవత్సరాల పాటు వరుసగా జడ్జిగా అయినా పనిచేయాలి, లేదా 10 సంవత్సరాలు వరుసగా న్యాయవాది అంటే అడ్వకేట్గా అయినా సరే పనిచేసి ఉండాలి. అలాగే విశిష్టమైన న్యాయవేత్త, డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ అని రాష్ట్రపతి భావించాలి. అలాగే రాజ్యాంగంలో న్యాయమూర్తి పదవికి ఉండాల్సిన కనీస వయసు ఎక్కడా కూడా పేర్కొనబడలేదు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. రాజ్యాంగంలో న్యాయమూర్తి పదవికి ఉండాల్సిన కనీస వయసు ఎంత అంటే కనుక ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. అలాగే వీరి యొక్క ప్రమాణ స్వీకారం ఒకసారి గమనిస్తే ఆర్టికల్ 124 క్లాస్ 6 ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తుల చేత రాష్ట్రపతి కానీ రాష్ట్రపతి చేత నియమించబడే వ్యక్తి కానీ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సాధారణంగా ఏం జరుగుతుంది, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయితే కనుక ఖచ్చితంగా రాష్ట్రపతి వచ్చి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అయితే మిగిలిన న్యాయమూర్తుల చేత అందరికీ రాష్ట్రపతి రావడం కుదరదు కదా, అందుకని ఏం చేస్తారంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేతనే వీరితో ప్రమాణ స్వీకారం చేయించేస్తారు. అలాగే రాజ్యాంగంలోని 3వ షెడ్యూల్లో పేర్కొన్న విధంగా వీరు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానీ న్యాయమూర్తులు కానీ దేని ప్రకారం ప్రమాణ స్వీకారం చేస్తారని షెడ్యూల్ 3లో పేర్కొన్న విధంగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం గురించి ఏ షెడ్యూల్లో పేర్కొన్నారు అని కూడా ఎగ్జామినేషన్లో క్వశ్చన్ రావచ్చు. షెడ్యూల్ 3లో పేర్కొంటారు. షెడ్యూల్ 3లో కేవలం సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు సంబంధించినవి కాదు, ఇంకా ఇతర ప్రమాణ స్వీకారాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. కానీ అది ఇప్పుడు అంత ఇంపార్టెంట్ కాదు, ఈ సందర్భంగా అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి ఇక్కడ చెప్పడం లేదు. అలాగే వీళ్ళు పదవీ కాలం ఎంతకాలం ఉంటారు, వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎంతకాలం కొనసాగవచ్చు అంటే కనుక సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కనిష్ట వయసు అంటూ ఉండదని ఇందాకే మనం చెప్పుకున్నాం. మరియు నిర్ణీత పదవీ కాలం ఉండదు. అంటే వీళ్ళు 5 సంవత్సరాలు లేదా 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలే అంటూ ఎలాంటి పరిమితి అంటూ ఉండదు. నియమించబడిన రోజు నుండి 65 సంవత్సరాల వయసు నిండే వరకు వీరు ఆ పదవిలో ఉంటారు. వీరు వయసుకు సంబంధించిన వివాదాలు ఏదైనా వస్తే కనుక పార్లమెంట్ పేర్కొన్న అధికారి చేత అలాగే పార్లమెంట్ పేర్కొన్న విధంగా పరిష్కరించబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ విషయంలో ఏదైనా తేడా వచ్చిందనుకోండి, ఒకళ్ళు ఏమంటారు వీళ్ళకి 65 సంవత్సరాలు నిండాయి అంటారు, కొంతమంది ఏమో వీరికి నిండలేదు అని చెప్తారు. సో ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ ఏమైనా వస్తే కనుక పార్లమెంటు ఒక కమిటీ ద్వారా ఈ సమస్యను పరిష్కరిస్తుంది. అలాగే రాజీనామా, ఒకవేళ వాళ్ళు రాజీనామా చేయాలి అనుకుంటే కనుక ఆర్టికల్ 124 క్లాస్ ఏ ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులు తమ రాజీనామాను రాష్ట్రపతికి అందజేస్తారు. ఎందుకంటే తమను నియమించింది ఆయనే కాబట్టి, రాష్ట్రపతి కాబట్టి ఆయనకే తమ రాజీనామా ఇచ్చేస్తారు. తరువాత టాపిక్ చూస్తే ఒక ఎమ్మెల్యే అసెంబ్లీ సభ్యత్వం రద్దు చేస్తున్న ఒక వార్త. అలాగే మనకు ఈ మంత్లో మరొక ఇంపార్టెంట్ న్యూస్ కూడా ఒకటి వచ్చింది, గాలి జనార్దన్ రెడ్డి గారి సభ్యత్వాన్ని కూడా రద్దు చేస్తూ. అలాగే ఉత్తరప్రదేశ్లో ఒక ఎమ్మెల్యేకు
జైలు శిక్ష విధిస్తూ ఒక వార్త ఒకటి వచ్చింది. ఈ 3 కండిషన్స్లో కూడా మనం ఒక కామన్ టాపిక్ని డిస్కస్ చేయాలి. ఒక చట్టం ఉంటుంది. ఆ చట్టం ప్రకారం 2 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడిన వాళ్ళు ఎవరికైనా సరే సభ్యత్వం ఆటోమేటిక్గా రద్దు అవుతుంది. సో ఆ టాపిక్ అనేది ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. సబ్ కలెక్టర్పై తుపాకీ గురిపెట్టిన కేసులో దోషిగా తేలి 3 సంవత్సరాలు జైలు శిక్ష ఖరారైన రాజస్థాన్కు చెందిన బీజేపీ శాసనసభ సభ్యుడు కన్వర్లాల్ మీనా సభ్యత్వాన్ని శాసనసభ రద్దు చేసింది. మే 1 నుండి ఆయన సభ్యత్వం రద్దు అయినట్లుగా అధికారులు ప్రకటించారు. అధికారులను బెదిరించడం, ప్రభుత్వ పనులకు ఆటంకం కలిగించడం, ఆస్తుల ధ్వంసం వంటి ఆరోపణలతో 20 years బ్యాక్ నమోదైన కేసులో ఈ కన్వర్ అనే ఆయన దోషిగా ఉన్నారు. ఈ కేసులో ఆయనకు 3 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ 2020 డిసెంబర్ 14న జులాబడ్ కోర్టు తీర్పు ఇచ్చింది. తనకు విధించిన శిక్షను స్టే విధించాలని కన్వర్ చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. 2 వారాల్లోగా లొంగిపోవాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో మే 21న లొంగిపోయిన కన్వర్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. సో ఈ టాపిక్ని మీరు కొంత మైండ్లో పెట్టుకోండి. తర్వాత చెప్పబోయే టాపిక్ కూడా కలిపిన తర్వాత మీకు పూర్తి అవగాహన వస్తుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక ఎమ్మెల్యే అబ్బాస్ అన్సారీకి 2 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ కుమారుడు, అలాగే ఎమ్మెల్యే అయిన అబ్బాస్కు విద్వేషపూరిత ప్రసంగం కేసులో 2 సంవత్సరాల జైలు శిక్ష పడింది. మౌలోని ఎంపీ లేదా ఎమ్మెల్యే కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. మౌ సదర్ నియోజకవర్గం నుంచి ఎస్బీఎస్పీ అనే పార్టీ, ఎస్బీఎస్పీ అనగా సుహిల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ, ఈ పార్టీ తరపున అబ్బాస్ అన్సారీ ఎన్నికయ్యారు. తాజా తీర్పుతో ఆయనపై అనర్హత వేటు పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అనర్హత వేటు పడుతుంది, దీని గురించి మనం ఈ టాపిక్ అవగాహన డిస్కస్ చేద్దాం. 2002లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పహార్పూర్లో జరిగిన ఒక ర్యాలీలో లెక్క సరిచేస్తా, వాళ్లకు బుద్ధి చెబుతా అంటూ అబ్బాస్ అధికారులను బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మొత్తం 3 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం మొత్తం 5 సంవత్సరాల జైలు శిక్ష, 2000 రూపాయల జరిమానా విధించింది. అయితే శిక్షలను ఏకకాలంగా అనుభవించాలని తీర్పు చెప్పింది. దీంతో ఎమ్మెల్యే అబ్బాస్ 2 సంవత్సరాల జైలు జీవితం గడపాల్సి ఉంది. అబ్బాస్కు సన్నిహితుడు మన్సూర్ అన్సారీకి సైతం కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. ఇక్కడ ఒక చట్టం, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 ప్రకారం 2 ఏళ్ళు కానీ అంతకంటే ఎక్కువ కాలం కానీ జైలు శిక్ష పడిన ప్రజాప్రతినిధులు తమ పదవిని స్వచ్ఛందంగానే కోల్పోతారు. ఈ టాపిక్ మొత్తం మీద, అంటే ఇందాక మనం చెప్పిన టాపిక్, ఈ టాపిక్ మొత్తం మీద మనకి ఈ చట్టం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అనేది 1950 కూడా ఉంటుంది, కానీ ఆ చట్టం ప్రకారం కాదు. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 ప్రకారం 2 సంవత్సరాలు కానీ అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష పడిన ప్రజాప్రతినిధులు తమ పదవిని స్వచ్ఛందంగానే కోల్పోతారు. ఒకసారి ఆ చట్టం మరియు దానిలో ఉన్న సెక్షన్లు ఒకసారి గమనిస్తే, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లో చట్టసభలకు పోటీ చేసే అభ్యర్థుల యొక్క అర్హతలు, అనర్హతలు, ఎన్నికల నిర్వహణ, ఎన్నికల సంబంధమైన వివరాలు, ఇతర అంశాలు ఉన్నాయి. ఇందులోని కీలకమైన సెక్షన్లు మరియు వాటి వివరణ ఒకసారి చూస్తే, సెక్షన్ 8 క్లాస్ 3 ప్రకారం నేరం రుజువై 2 ఏళ్ల జైలు శిక్షకు గురైన వారు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులవుతారు. అలాగే వీరు జైలు నుండి విడుదలైన తరువాత 6 సంవత్సరాల వరకు ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హులవుతారు. అలాగే సెక్షన్ 8 క్లాస్ 4 ప్రకారం ఏ చట్టసభ సభ్యుడైనా దిగువ న్యాయస్థానం దోషిగా నిర్ధారించినప్పుడు వారు దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. దిగువ న్యాయస్థానం తీర్పు వెలువరించిన తేదీ నుండి 3 నెలల వరకు సంబంధిత సభ్యుడికి అనర్హత వేటు నుండి మినహాయింపు ఉంటుంది. అంటే ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసుకోవడానికి వీలుగా ఈ అవకాశం కల్పిస్తారు. ఆ వ్యక్తి ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసుకున్నాక అది పెండింగ్లో ఉన్నంతకాలం అనర్హత వేటు నుండి రక్షణ పొందుతాడు.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అబ్బాస్ అన్సారీ గారు ఉన్నారు, ఆయనకు 2 సంవత్సరాల జైలు శిక్ష పడింది కదా. ఇప్పుడు ఆయన సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకుంటారు. అది సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నంత కాలం ఈయన యొక్క చట్టసభ సభ్యత్వం రద్దు కాదు, అంటే శాసనసభ సభ్యుడిగానే కొనసాగుతాడు. ఒకవేళ సుప్రీంకోర్టు ఆయన నిర్దోషి అని తేల్చిందనుకోండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఆయన చట్టసభ సభ్యత్వం అలాగే కొనసాగుతుంది. సుప్రీంకోర్టులో కూడా ఆయన దోషిగానే తేలేరనుకోండి, ఇక అప్పీల్ చేసుకోవడానికి ఇంకో వేరే కోర్టు అంటూ ఉండదు కదా, ఇంకా ఈయన చట్టసభ సభ్యత్వం రద్దు అయిపోతుంది. అలాగే మనం ఇందాక 8th క్లాస్ 3లో ఏం చెప్పుకున్నాం, ఆయన జైల్లో ఉన్నంత కాలం ఈయన చట్టసభ సభ్యత్వం రద్దు అవుతుంది. అలాగే జైలు నుండి విడుదలైన తర్వాత దాదాపు 6 సంవత్సరాల పాటు ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడానికి కూడా వీల్లేదు. ఈ టాపిక్ సంబంధించి సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన 2 తీర్పులు చాలా ఇంపార్టెంట్. ఒకటి లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2013 కేసు. ఈ కేసులో ఏదైనా క్రిమినల్ కేసులో దోషి అని తేలిన ఎంపీ లేదా ఎమ్మెల్యే అలాగే ఎమ్మెల్సీ కానీ వీరిని వెంటనే అనర్హునిగా ప్రకటించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అలాగే లోక్ ప్రహారీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2018 కేసు. ఈ కేసులో క్రిమినల్ కేసులో ఏదైనా కోర్టు దోషి అని ప్రకటిస్తే ఎంపీ లేదా ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ సంబంధిత సభాధ్యక్షుడు అనర్హునిగా ప్రకటిస్తే ఆ తీర్పుపై పై స్థాయి కోర్టు స్టే విధించిన లేదా ఆ కేసును కొట్టివేసిన అనర్హత వర్తించదు అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే 2002వ సంవత్సరంలో లక్షద్వీప్కు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక లోక్సభ ఎంపీ మహమ్మద్ ఫైజల్ అనే ఈయనకు కవరెట్టి సెషన్స్ కోర్టు ఒక క్రిమినల్ కేసులో 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించింది. దీంతో అతని లోక్సభ సభ్యత్వాన్ని లోక్సభ సచివాలయం రద్దు చేసింది. అయితే కవరెట్టి సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును కేరళ హైకోర్టులో అప్పీల్ చేశారు. కేరళ హైకోర్టు ఎక్కడ ఉంటుంది? ఎర్నాకుళంలో ఉంటుంది. ఈ తీర్పుపై 2023 జనవరిలో కేరళ హైకోర్టు స్టే విధించింది. దీంతో అతని లోక్సభ సభ్యత్వాన్ని 2023లో పునరుద్ధరించారు. అంటే ఎందుకు పునరుద్ధరించారు? స్టే విధించింది కాబట్టి. అదే కదా మనం ఇందాక సెక్షన్ 8 క్లాస్ 4లో చదువుకున్నాం. ఒకవేళ పైకోర్టు స్టే విధించిన ఈయన సభ్యత్వం రద్దు కాదు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం సెక్షన్ 8 క్లాస్ 4లో. ఈ విధంగా గతంలో ఎవరైనా సభ్యత్వం కోల్పోయిన వాళ్ళు ఉన్నారా అని చూస్తే రషీద్ మసూద్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈయన ఉత్తరప్రదేశ్ నుండి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. మెడికల్ సీట్ల కేటాయింపులో అవినీతికి పాల్పడినట్లు నేరం రుజువు కావడంతో అనర్హతకు గురయ్యారు. ఈయన పార్లమెంట్ నుంచి అనర్హతకు గురైన తొలి వ్యక్తినే. అంటే ఏదర్ లోక్సభ కానీ రాజ్యసభ కానీ రెండింటిని కలిపే కానీ మనం పార్లమెంట్ అంటాం. ఇలా పార్లమెంట్ నుండి అనర్హతకు గురైన తొలి వ్యక్తిగా రషీద్ మసూద్ ఉంటారు. అలాగే లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఆర్జేడీ పార్టీకి చెందిన ఈయన బీహార్ నుండి లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. పశుగ్రాసం కుంభకోణంలో నేరం రుజువు కావడంతో ఈయన మీద అనర్హత వేటు పడింది. ఈయన పార్లమెంటు నుండి అనర్హతకు గురైన రెండవ వ్యక్తి. ఇక్కడ ఈ ఇద్దరి విషయంలో గమనించండి, రాజ్యసభ నుండి అనర్హతకు గురైన తొలి వ్యక్తి అంటే రషీద్ మసూద్ అవుతారు. అలాగే లోక్సభ నుండి అనర్హతకు గురైన తొలి వ్యక్తి అయితే కనుక లాలూ ప్రసాద్ యాదవ్ అవుతారు. అలాగే జయలలిత, ఏఐఏడిఎంకే పార్టీకి చెందిన జయలలిత తమిళనాడుకు చీఫ్ మినిస్టర్గా వ్యవహరించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని నేరం రుజువు కావడంతో ఈమె తన శాసన సభ్యత్వాన్ని తత్ఫలితంగా సీఎం పదవిని కూడా కోల్పోయారు. అలాగే రాహుల్ గాంధీ, ఈయన 2019 నాటి పరువు నష్టం కేసులో ఈయనకు 2 సంవత్సరాల శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో ఈయన తన ఎంపీ పదవిని కోల్పోయారు. ఈయన కాంగ్రెస్ తరపున వయనాడ్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడ ఎక్సెప్ట్ రషీద్ మసూద్ మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా ఫెమిలియర్ పొలిటీషియన్స్. ఇక తర్వాత టాపిక్ చూస్తే రాష్ట్రపతి ఏడీసీగా తొలిసారిగా ఒక నేవీ అధికారిని, అంటే విమెన్ అన్నమాట, రాష్ట్రపతి సహాయకురాలిగా నావికా దళానికి చెందిన లెఫ్టినెంట్ కమాండర్ యశస్వి సోలంకి నియమితులయ్యారు. రాష్ట్రపతి ఎయిడ్ డి క్యాంప్, ఏడీసీ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే ఎయిడ్ డి క్యాంప్,
ఈ 8D క్యాంప్గా నియమితురాలైన తొలి నేవీ అధికారినిగా రికార్డు సృష్టించారు. మనకు రాష్ట్రపతికి 5 ఏడీసీలు ఉంటారు. వాళ్ళలో ఆర్మీ నుండి 3 ఉంటారు, నేవీ నుండి ఎయిర్ ఫోర్స్ నుండి ఒక్కొక్కరు ఉంటారు. అలాగే అదనంగా ఏ సాయుధ దళాల నుంచి అయినా అధికారులను తీసుకునే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. ఎందుకంటే సుప్రీం కమాండర్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ కదా రాష్ట్రపతి. అందుకనే ఆవిడ లేదా ఆయన ఏ సాయుధ దళాల నుంచి అయినా, అంటే BSF నుంచి కానీ CSF నుంచి కానీ ఏ సాయుధ దళం నుంచి అయినా అధికారులను తీసుకునే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. సైనిక దళాల్లో ఇటీవల మహిళలకు ప్రాతినిధ్యం పెరుగుతుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ADCగా యశస్వి నియామకం జరిగింది. తరువాతి టాపిక్ చూస్తే వక్ఫ్ కేసులో మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్. మీకు అందరికీ తెలిసిందే, వక్ఫ్ సవరణ చట్టం 2025 ఏప్రిల్ 8వ తేదీ నుండి అమల్లోకి వచ్చింది. ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. 3 అంశాలపై మధ్యంతర ఉపశమన ఉత్తర్వులకు సంబంధించి తీర్పును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ BR గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం రిజర్వ్ చేసింది. కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, పిటిషనర్స్ తరపున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబాల్, అభిషేక్ సింఘ్వి, రాజీవ్ ధవన్, హుజఫా అహ్మదీ వాదనలు వినిపించారు. 3 రోజుల విచారణ అనంతరం CJI జస్టిస్ గవాయ్ ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు వెల్లడించింది. చట్టం రాజ్యాంగబద్ధమైనదేననే సానుకూల భావనను కలిగి ఉంటుందని ఇదివరకే తాను తెలిపినట్లు ఈ సందర్భంగా CJI జస్టిస్ గవాయ్ గుర్తు చేశారు. జస్టిస్ గవాయ్ మనకు ప్రస్తుతం 52వ CJIగా ఉన్నారు. తీర్పు రిజర్వ్ చేసిన 3 అంశాలు ఏంటో గమనిస్తే, న్యాయస్థానాలు వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించిన వాటిని డీనోటిఫై చేసే అధికారం, కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ అలాగే రాష్ట్ర వక్ఫ్ కౌన్సిల్ల కూర్పు, అలాగే వాటిలో ముస్లిమేతరులను సభ్యులుగా చేయడంపై అభ్యంతరం, అలాగే ప్రభుత్వ భూమిని వక్ఫ్ ఆస్తిగా పేర్కొనడంపై వివాదం తలెత్తినప్పుడు కలెక్టర్ విచారణ జరిపితే దానిని వక్ఫ్ ఆస్తిగా పరిగణించకపోవడం, ప్రభుత్వ భూమిగానే భావించడం, ఈ 3 అంశాల మీద ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ వక్ఫ్ చట్టానికి సంబంధించిన బేసిక్స్ పాయింట్స్ ఒకసారి చూస్తే, ఈ వక్ఫ్ సవరణ చట్టం 2025 ఏప్రిల్ 8వ తేదీ నుండి అమల్లోకి వచ్చింది. ఈ బిల్లు ఏదైతే వక్ఫ్ సవరణ బిల్లు ఏదైతే ఉందో ఇది ఏప్రిల్ 3 మరియు 4వ తేదీల్లో పార్లమెంట్ ఆమోదం పొందింది. అంటే ఏప్రిల్ 3వ తేదీన లోక్సభ, ఏప్రిల్ 4వ తేదీన రాజ్యసభ ఆమోదం పొందాయి. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏప్రిల్ 5వ తేదీన సంతకం చేయడంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చింది. ద్రౌపది ముర్ము అంటే రాష్ట్రపతి ఏ ఆర్టికల్ ప్రకారం బిల్లు మీద సంతకం చేస్తారు? ఆర్టికల్ 111 ప్రకారం సంతకం చేస్తే ఆ బిల్లు చట్టరూపం దాల్చుతుంది. అలాగే మీకు ఇక్కడ వర్క్ సంబంధించిన కొన్ని బేసిక్ ఇంపార్టెంట్ పాయింట్స్ని ఈ స్లైడ్స్లో ఇచ్చాను, ఒకసారి పాస్ చేసి వీటిని నోట్ చేసుకోండి. ఇక తర్వాతి అంశం చూస్తే, డూప్లికేట్ ఓటర్ కార్డుల సమస్యను పరిష్కరించామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఒకే నంబర్ ఉన్న 2 ఎలక్టోరల్ ఫోటో గుర్తింపు కార్డులు ఏదైతే ఎపిక్ అని పిలుస్తామో వీటి సమస్యను పరిష్కరించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలియజేసింది. అలాంటి కార్డులు ఉన్నవారికి కొత్త నంబర్లతో కార్డులు జారీ చేసినట్టు వెల్లడించింది. సగటున ప్రతి 4 పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఒకరికి ఇలా 2 కార్డులు ఉన్నట్లు తేలిందని వెల్లడించింది. వారంతా అర్హులైన ఓటర్లేనని, వారికి కొత్త నెంబర్లతో ఐడీలు జారీ చేసినట్టు పేర్కొంది. డూప్లికేట్ ఓటర్ గుర్తింపు కార్డుల అంశాన్ని తొలుత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వెలుగులోకి తీసుకొచ్చింది. మనకు ఈ టాపిక్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అలాగే ఒక రాజకీయ పార్టీ వార్తల్లోకి వచ్చాయి కాబట్టి వీటికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ చూస్తే, రాజ్యాంగంలో పార్ట్ 15 ఆర్టికల్ 324 నుండి 329 వరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి. 1950 జనవరి 25 నుండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అమల్లోకి వచ్చింది. అంటే భారత రాజ్యాంగం అమల్లోకి రావడానికి ఒకరోజు ముందే అమల్లోకి వచ్చింది. ఆర్టికల్ 324 ఎలక్షన్ కమిషనర్ గురించి తెలుపుతుంది. ఈ ఎలక్షన్ కమిషన్లో 1+2 బాడీగా మనం చూస్తాం. అంటే ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్ అలాగే 2 ఎన్నికల కమిషనర్లు ఉంటారు. ప్రస్తుతం చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా శ్రీ జ్ఞానేష్ కుమార్ గారు 26వ
చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నారు. అలాగే మిగిలిన ఇద్దరిని చూస్తే డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సంధు, అలాగే డాక్టర్ వివేక్ జోషి. అలాగే రాజ్యాంగంలో ఆర్టికల్ 326 రైట్ టు ఓటు గురించి తెలుపుతుంది. అంటే ఓటు హక్కును గురించి సంబంధించిన ఆర్టికల్ ఏదంటే కనుక ఆర్టికల్ 326. మనకు గతంలో ఓటు హక్కు అనేది 21 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే ఉండేది. అయితే 1988లో 61వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఈ ఓటు హక్కు వయసును 18 సంవత్సరాలకు తగ్గించారు. అలాగే తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి గతంలో జాతీయ పార్టీ హోదా అనేది ఉండేది. తర్వాత దాన్ని తీసివేయడం కూడా జరిగింది. అసలు రాజకీయ పార్టీ అనేది ఎలా నమోదవుతుందంటే కనుక ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951లోని సెక్షన్ 29A కింద రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం వద్ద నమోదు చేయించుకోవాలి. అప్పుడు మాత్రమే వాటికి గుర్తు అనేది లభిస్తుంది. అలాగే జాతీయ పార్టీ హోదా దక్కాలంటే ప్రస్తుతం ఇండియాలో 6 జాతీయ పార్టీలు ఉన్నాయి. అవి ఏంటో కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఒకటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, అలాగే బీజేపీ, బీఎస్పీ, ఆప్, సిపిఎం, సిపిఐ కాదు గమనించాలి, సిపిఎం, నేషనల్ పీపుల్స్ పార్టీ ఎన్పిపి. తర్వాతి అంశం మహిళల హక్కుల్లో ప్రసూతి సెలవులు కీలకం అంటూ సుప్రీంకోర్టు మరొక వ్యాఖ్య చేసింది. మహిళలకు ప్రసూతి సెలవులను దేశ సర్వోన్నత న్యాయస్థానం మరోసారి సమర్థించింది. వారు మాతృత్వపు లబ్ధి అలాగే సంతానం పొందే హక్కుల్లో ఇవి అత్యంత కీలకమైనవని అభివర్ణించింది. ఏ సంస్థ కూడా స్త్రీలకు ఉన్న ప్రసూతి సెలవు హక్కును హరించలేదని న్యాయస్థానం వెల్లడించింది. ఇక్కడ అసలు ఏం జరిగిందంటే తమిళనాడుకు చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలికి రెండో వివాహం అనంతరం బిడ్డకు జన్మనిచ్చేందుకు ప్రసూతి సెలవులను నిరాకరించారు. దీంతో ఆమె మొదట మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ ప్రతికూల తీర్పు వెలువడడంతో ఆమెకు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా ఆమె తరపున వాదిస్తున్న న్యాయవాది కేవి ముత్తుకుమార్ స్పందిస్తూ ఆమె ప్రాథమిక హక్కులను హరించేలాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ఉందని పేర్కొన్నారు. దీంతో ఏకీభవించిన జస్టిస్ అభయ్ ఎస్ ఓక్, జస్టిస్ ఉజ్జల్ బియాన్ ధర్మాసనం మద్రాస్ హైకోర్టు తీర్పును పక్కన పెడుతూ కక్షిదారు ప్రసూతి ప్రయోజనాలు పొందేందుకు అర్హురాలను తీర్పునిచ్చింది. ఇక్కడ గమనించాలి, జస్టిస్ అభయ్ ఎస్ ఓక్ ప్రస్తుతం రిటైర్ అయిపోయారు. ఈ టాపిక్ మొత్తం మీద మనకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి రాజ్యాంగంలో మహిళలకు ప్రత్యేక సదుపాయాలకు సంబంధించింది. ఒకటి ఆర్టికల్ 15 క్లాస్ 3 రాజ్యం మహిళల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించవచ్చు అని తెలుపుతుంది. అయితే వాటిని వివక్షగా చూడకూడదు అని చెప్తుంది. అలాగే ఆర్టికల్ 42 ఏదైతే ఆదేశ సూత్రాలు ఉంటాయో అందులో ఆర్టికల్ 42 పని ప్రదేశాల్లో మహిళలకు ప్రత్యేక సౌకర్యాల కల్పన గురించి తెలుపుతుంది. సో ఈ ఆర్టికల్ 42 ఇంప్లిమెంటేషన్లో భాగంగానే మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961 అనేది చేశారు. ఈ చట్టం ప్రకారమే ప్రస్తుతం వేతనంతో కూడిన 6 నెలల సెలవును మంజూరు చేస్తున్నారు. తర్వాత ఈ టాపిక్ వచ్చి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది. సమాచార హక్కు చట్టం ఆర్టీఐ రాష్ట్ర ప్రధాన కమిషనర్గా డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి మే 9వ తేదీన పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాజ్ భవన్ దర్బార్ హాల్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయనతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ పదవిలో ఆయన 3 ఏళ్ల పాటు లేదా 65 ఏళ్ల వయసు వచ్చే వరకు కొనసాగుతారు. ఇక్కడ ఎంటైర్ ఈ టాపిక్లో మీకు గుర్తుండాల్సిన అంశం ఏంటంటే సమాచార హక్కు కమిషనర్ చేత ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారంటే గవర్నర్ చేయిస్తారు. అలాగే సమాచార హక్కు కమిషనర్ యొక్క పదవీ కాలం ఎంతంటే కనుక 3 సంవత్సరాలు లేదా ఒకవేళ ఆయన వయసు 60 సంవత్సరాలు వచ్చిందనుకోండి 3 సంవత్సరాలు నిండకుండానే పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. అంటే 3 సంవత్సరాలు కానీ లేదా 65 సంవత్సరాలు నిండే వరకు కానీ ఉంటుంది. అలాగే ఈ సమాచార హక్కు చట్టానికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ డిస్కస్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి జస్ట్ ఒకసారి చూడండి. తర్వాత టాపిక్ యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన అజయ్ కుమార్. యూపీఎస్ అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే మీకు యూపీఎస్సీ గురించి ఐడియా కూడా ఉండే ఉంటుంది. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ సివిల్ ఎగ్జామ్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నియామకాల సంస్థ యూపీఎస్సీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా రక్షణ శాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. కమిషన్లో అత్యంత సీనియర్ సభ్యుడు
లెఫ్టినెంట్ జనరల్ రాజ్ శుక్లా ఆయనతో ప్రమాణం చేయించారు. ప్రీతి సుడాన్ ఏప్రిల్ 29వ తేదీన పదవి విరమణ చేయడంతో ఈ పదవి ఖాళీ అయింది. ఇది కూడా మీకు చాలా ఇంపార్టెంట్. అజయ్ కుమార్ ఎవరి స్థానంలో యూపీఎస్సీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారంటే కనుక ప్రీతి సుడాన్ స్థానంలో వచ్చారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తదితర పోస్టుల ఎంపిక పరీక్షను యూపీఎస్సీ నిర్వహిస్తుంది. యూపీఎస్సీ చైర్మన్ పదవీ కాలం 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఉంటుంది. అంటే ఒకవేళ ఆయన జాయిన్ అయ్యేటప్పటికీ ఆయన వయసు 62 సంవత్సరాలు అనుకోండి, 65 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలకే ఆ పదవి అయిపోతుంది. అలాగే అసలు ఈ యూపీఎస్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అసలు ఎలా స్టార్ట్ అయింది ఏంటో ఒకసారి చూస్తే 1924లో లార్డ్ రీడింగ్ వైస్రాయ్గా ఉన్న సమయంలో లీ కమిషన్ అనే ఒక కమిషన్ని ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ ఇచ్చిన సిఫార్సుల ఆధారంగానే 1926 అక్టోబర్ 1వ తేదీన యూపీఎస్సీని ఏర్పాటు చేశారు. దీనికి మొదటి చైర్మన్గా సర్ రాజ్ బార్కర్ వ్యవహరించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి చైర్మన్గా హెచ్కే కృపలాని వ్యవహరించారు. అంటే దీనికి చైర్మన్గా వ్యవహరించారు. అలాగే రాజ్యాంగంలో పార్ట్ 14లో ఆర్టికల్ 315 నుండి 323 వరకు ఉన్న ఆర్టికల్స్ యూపీఎస్సీకి సంబంధించి తెలుపుతాయి. ఆర్టికల్ 315 ఏం తెలియజేస్తుందంటే భారతదేశానికి ఒక యూపీఎస్సీ ఉంటుంది. ఇది రాజ్యాంగపరమైన సంస్థగా ఉంటుంది. అలాగే దేశంలో అత్యున్నతమైన నియామక సంస్థ ఏదన్నా కూడా ఇది యూపీఎస్సీ అవుతుంది. మీకు ఈ పదాలు చాలా ఇంపార్టెంట్. దేశంలో అత్యున్నత న్యాయస్థానం ఏదంటే కనుక సుప్రీంకోర్టు, దేశంలో అత్యున్నత న్యాయ అధికారి ఎవరంటే కనుక సొలిసిటర్ జనరల్, దేశంలో అత్యున్నత నియామక సంస్థ ఏదంటే కనుక యూపీఎస్సీ. అలాగే ఆర్టికల్ 315 ప్రకారం కేంద్ర రాష్ట్రాలకు వేరువేరు పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పాటు 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఉమ్మడి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఉండొచ్చు. అంటే దీన్నే జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటారు. ఈ కమిషన్ యొక్క నిర్మాణాన్ని ఒకసారి గమనిస్తే ఈ కమిషన్లో ఒక చైర్మన్ అలాగే రాష్ట్రపతి నిర్ణయించిన సంఖ్యలో ఇతర సభ్యులు ఉంటారు. అంటే 1+10 కానీ 1+9 కానీ ఉంటారు. అంటే సభ్యుల సంఖ్య ఎంతమంది ఉండాలో రాజ్యాంగంలో ఎక్కడా కూడా పేర్కొనలేదు. కాబట్టి రాష్ట్రపతి నిర్ణయించిన సంఖ్యలోనే ఉంటారు. సాధారణంగా ప్రస్తుతం చూసుకుంటే కనుక చైర్మన్తో కలుపుకొని 9 కానీ 10 కానీ ఉంటూ ఉంటారు అన్నమాట. మ్యాక్సిమం 11 మంది ఉంటారు. అంటే 1+10 కానీ 1+9 కానీ ఇలా ఉంటారు. ఖచ్చితంగా ఎంతమంది ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడా కూడా లేదు. అలాగే ఈ కమిషన్ సభ్యులు అవడానికి అర్హతలు ఏవైతే ఉన్నాయో ఒకసారి చూస్తే రాజ్యాంగంలో చైర్మన్కి కానీ సభ్యులకు కానీ ఎటువంటి అర్హతలు పేర్కొనలేదు. అయితే సగం మంది సభ్యులకు కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వంలో 10 సంవత్సరాల పరిపాలన అనుభవం ఉండాలి. అలాగే వీరి యొక్క నియామకానికి సంబంధించి చూస్తే చైర్మన్ని అలాగే సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు. వీరి యొక్క సేవా నిబంధనలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రాష్ట్రపతి నిర్ణయిస్తారు. ఎలా అంటే ఆర్టికల్ 316 ప్రకారం. అలాగే వీరి యొక్క పదవీ కాలం చైర్మన్ అలాగే సభ్యుల పదవీ కాలం 6 సంవత్సరాలు లేదా వారి యొక్క వయసు 65 సంవత్సరాలు వచ్చే వరకు ఏది ముందు అయితే అది వర్తిస్తుంది. అంటే వాళ్ళ యొక్క రిటైర్మెంట్ ఏజ్ అనేది 65 కదా. ప్రజెంట్ కేంద్ర ప్రభుత్వంలో మ్యాక్సిమం 65, అంతకుమించి లేదు. అలాగే వీరి యొక్క నివేదికలు అంటే ఈ యూపీఎస్సీ కమిషన్ అనేది వారి యొక్క నివేదికను ఎవరికి సమర్పిస్తుంది అంటే కనుక ఆర్టికల్ 323 ప్రకారం యూపీఎస్సీ తన నివేదికను రాష్ట్రపతికి ఇస్తుంది. రాష్ట్రపతి ఈ నివేదికను పార్లమెంటుకు సమర్పిస్తారు. మనకు కమిషన్స్లో ఒక్క ఎలక్షన్ కమిషన్ మాత్రమే ఎవ్వరికి కూడా నివేదిక సమర్పించదు. మిగిలిన కమిషన్స్ అన్నీ కూడా మ్యాక్సిమం రాష్ట్రపతికి సమర్పిస్తాయి. తర్వాత టాపిక్ సుప్రీంకోర్టు సంబంధించిన ఒక ప్రొసీడింగ్ వార్తలోకి వచ్చింది. దిగువ కోర్టులు అని పిలవడం రాజ్యాంగ విరుద్ధం అంటూ సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. ఏ న్యాయస్థానం అయినా సరే దిగువ కోర్టు అని పిలవడం భారత రాజ్యాంగ నియమాలకు విరుద్ధమని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. 1981 నాటి హత్య కేసులో ఇద్దరికి దోష విముక్తి కల్పిస్తూ తీర్పు వెలువరించిన సందర్భంగా జస్టిస్ అభయ్ ఎస్ ఓక్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం ఈ విషయాన్ని తెలిపింది. ట్రయల్ కోర్టు రికార్డులను దిగువ కోర్టు రికార్డులు అని పేర్కొనరాదని స్పష్టం చేసింది. ఇదే విషయమై గత సంవత్సరం ఫిబ్రవరి 8న ఇచ్చిన ఆదేశాలను ఉటంకించింది. ట్రయల్ కోర్టులుగానే వ్యవహరించాలంటూ అన్ని హైకోర్టులకు సర్వోన్నత న్యాయస్థానం రిజిస్ట్రీ సర్క్యులర్ జారీ చేసిన విషయాన్ని గుర్తు చేసింది. ఇక్కడ ఏంటంటే పాయింట్, ఇప్పుడు హైకోర్ట్స్ ఉన్నాయి. హైకోర్టు కింది స్థాయి కోర్టులు ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కడ కూడా
సబార్డినేట్ కోర్ట్స్ అంటే దిగువ కోర్టులని ఎక్కడ కూడా రాయొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు తెలుపుతుంది. కేవలం ట్రయల్ కోర్టుగానే వ్యవహరించాలని చెప్తుంది. మనకు ఈ ట్రయల్ కోర్ట్స్ ఏవైతే దిగువ న్యాయస్థానాలు ఉన్నాయో వాటి గురించి రాజ్యాంగంలో పార్ట్ 6 ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గురించి తెలుపుతాయో ఇందులో ఆర్టికల్ 233 నుండి 237 వరకు ఉన్న ఆర్టికల్స్ ఈ దిగువ న్యాయస్థానాలు లేదా సబార్డినేట్ కోర్టుల గురించి తెలుపుతాయి. ఇక్కడ మీరు కోర్టుల యొక్క వరుస క్రమాన్ని ఒకసారి గమనించండి. హయ్యర్ అంటే అత్యున్నత కోర్టుగా సుప్రీంకోర్టు, ఆ తర్వాత హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు, అలాగే సబార్డినేట్ జడ్జ్ క్లాస్ 1, సబార్డినేట్ జడ్జెస్ క్లాస్ 2, అలాగే కోర్ట్ ఆఫ్ స్మాల్ కేసెస్ ఫర్ మెట్రోపాలిటన్ కోర్ట్స్, మున్సిఫ్ కోర్ట్స్, లేదా దీన్నే కోర్ట్ ఆఫ్ సబ్ జడ్జ్ 3rd క్లాస్ అని కూడా అంటారు. అలాగే తర్వాత మణిపూర్ మరొకసారి వార్తలో నిలిచింది. మణిపూర్ హింసపై ఏర్పాటు చేసిన దర్యాప్తు కమిషన్ ఏదైతే ఉందో దాని గడువును పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. 2023 జూన్ 4వ తేదీన 1+2 బాడీగా ఒక దర్యాప్తు కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్కి అధ్యక్షుడు అజయ్ లాంబా. ఈయన ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ గౌహతి హైకోర్టు, అంటే అస్సాం హైకోర్టు ఏదైతే ఉందో గౌహతి హైకోర్టు, దీనికి చీఫ్ జస్టిస్గా వ్యవహరించారు. అలాగే సభ్యులుగా హిమాంశు శేఖర్ దాస్, అలాగే ప్రభాకర్. ఇది చాలా ఇంపార్టెంట్. మణిపూర్ హింస దర్యాప్తు కమిషన్లో సభ్యులు ఎవరు, అలాగే అధ్యక్షుడు ఎవరని కూడా అడుగుతారు. మనకి కమిషన్లు అనేవి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952 ప్రకారం ఏర్పాటు చేస్తారు. ఆ చట్టం ప్రకారమే ఈ కమిషన్ కూడా ఏర్పాటు చేశారు. అసలు మణిపూర్లో ఈ కమిషన్ ఏర్పాటు చేయడం వెనకాల ఉన్న కారణాలు ఒకసారి గమనిస్తే, మణిపూర్లో ప్రధాన వర్గాలైన మైతేయిలు, కుకీలు మధ్య జరిగిన ఘర్షణల వలన ఫిబ్రవరి 13న ఆ రాష్ట్రంలో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది. దీంతో అత్యధిక సార్లు రాష్ట్రపతి పాలనలో ఉన్న రాష్ట్రంగా మణిపూర్ రికార్డులోకి ఎక్కింది. ఇక్కడ మొత్తం 11 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. ఆ తర్వాతి స్థానంలో ఉత్తరప్రదేశ్ 10 సార్లు, జమ్మూ కాశ్మీర్ 9 సార్లు, బీహార్ 8 సార్లు, పంజాబ్ 8 సార్లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే ఇక్కడ జమ్మూ కాశ్మీర్కి ప్రస్తుతం రాష్ట్ర హోదా లేదు. 2019 అక్టోబర్ 31న జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడింది. మనకు రాజ్యాంగంలో కొన్ని అత్యవసర పరిస్థితుల గురించి వివరించారు. పార్ట్ 18లో ఆర్టికల్ 352 నుండి 360 వరకు ఉన్న ఆర్టికల్స్ అత్యవసర పరిస్థితుల గురించి తెలుపుతాయి. వీటిలో ఆర్టికల్ 352 జాతీయ అత్యవసర పరిస్థితి గురించి తెలుపుతుంది. అలాగే 356 రాజ్యాంగ అత్యవసర పరిస్థితి గురించి తెలుపుతుంది. దీన్నే మనం రాష్ట్రపతి పాలన అంటాం. అలాగే ఆర్టికల్ 360 ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి తెలుపుతుంది. సాధారణంగా రాష్ట్రపతి పాలన అనేది గవర్నర్ యొక్క నివేదిక ఆధారంగా విధిస్తారు. కానీ రాష్ట్రపతి పాలన విధించడానికి గవర్నర్ నివేదిక అనేది తప్పనిసరి కాదు. రాష్ట్రపతి పాలన విధించిన నాటి నుండి 2 నెలలలోగా అంటే 60 రోజులలోగా పార్లమెంట్ ఉభయ సభలు అంటే లోక్సభ మరియు రాజ్యసభ ఈ తీర్మానాన్ని ఆమోదించాలి. అంటే రాష్ట్రపతి పాలన విధించే తీర్మానాన్ని ఆమోదించాలి. పార్లమెంట్ ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి పాలన 6 నెలల పాటు అమల్లో ఉంటుంది. ఒకవేళ 6 నెలల కంటే ఎక్కువ అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలి అంటే కనుక ప్రతి 6 నెలలకు ఒకసారి పార్లమెంటు దీన్ని ఆమోదించడంతో అలా గరిష్టంగా 3 ఇయర్స్ పాటు పొడిగించవచ్చు. అంటే 6 మంత్స్ చొప్పున అలా 3 ఇయర్స్ పాటు పెంచుకోవచ్చు. అదే 3 సంవత్సరాలు దాటి రాష్ట్రపతి పాలన పొడిగించాలంటే మాత్రం రాజ్యాంగ సవరణ చేయాలి. అకార్డింగ్ టు ఆర్టికల్ 368 రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదంటే ఒక రాష్ట్రంలో కానీ ఒక ప్రాంతంలో కానీ రాష్ట్రపతి పాలన విధించాలంటే మ్యాక్సిమం 3 సంవత్సరాలు మాత్రమే విధించగలరు. ఇక కొన్ని మిస్లేనియస్ టాపిక్స్ని చూస్తే, లోక్సభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్గా బాలశౌరి గారు నియమితులయ్యారు. ఈయన మన మచిలీపట్నం సంబంధించిన ఎంపీ. లోక్సభ సబార్డినేట్ లెజిస్లేటివ్ కమిటీ చైర్మన్గా ఎంపీ బాలశౌరి నియమితులయ్యారు. ఈయన ఇలా చైర్మన్గా నియమించబడటం వరుసగా 5వసారి. ఈ కమిటీలో మొత్తం సభ్యులు 15 మంది ఉంటారు. ఈ కమిటీ 1953లో ఏర్పాటైంది. అలాగే తర్వాత టాపిక్, గృహహింస కేసులను హైకోర్టులు కూడా రద్దు చేయవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ సందర్భంగా మనం ఈ గృహహింస గురించి సంబంధించిన చట్టాలు ఏమన్నా ఉంటే ఒకసారి చూస్తే, గృహహింస చట్టం ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005. అలాగే మ్యాక్సిమం గృహహింస అనేది జరగడానికి ప్రధానమైన కారణం వరకట్నాలే.
కాబట్టి ఈ వరకట్న నిషేధ చట్టం కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఈ వరకట్న నిషేధ చట్టం డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961లో చేయబడింది. అలాగే ప్రసూతి సెలవులపై సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఆల్రెడీ ఈ టాపిక్ స్టార్టింగ్లో కూడా మనం ప్రసూతి సెలవుల గురించి మాట్లాడుకున్నాం. సో ఒకసారి ఈ చట్టానికి సంబంధించి మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకుంటే, ప్రసూతి సెలవుల చట్టం మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961, అలాగే రాజ్యాంగంలో దీనికి సంబంధించిన ఆర్టికల్స్ ఒకసారి చూస్తే పార్ట్ 4 ఆర్టికల్ 42 పని ప్రదేశాల్లో మహిళలకు ప్రత్యేక సౌకర్యాల గురించి తెలుపుతుంది. అలాగే ఇటీవల వార్తల్లో సూపర్ క్యాబినెట్ అనే ఒక అంశం వార్తల్లోకి వచ్చింది. అంటే ఏంటంటే సూపర్ క్యాబినెట్ అంటే క్యాబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్నే సూపర్ క్యాబినెట్ అంటారు. మనకు క్యాబినెట్ కమిటీలు కొన్ని ఉంటాయి, వాటి గురించి ఇక్కడ చెప్తాను. ఈ క్యాబినెట్ కమిటీలు అనేవి రాజ్యాంగబద్ధంగా ఉండవు, ఇవి రాజ్యాంగబద్ధమైనవి కావు. ఈ పాయింట్ మీకు చాలా ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడగవచ్చు. క్యాబినెట్ కమిటీస్ అనేవి రాజ్యాంగబద్ధమైనవి, లేకపోతే ఈ క్రింది స్టేట్మెంట్లో సరికాని వాటిని గుర్తించండి అంటారు. అందులో ఈ పాయింట్ కూడా ఒకటి పెట్టవచ్చు, ఎందుకంటే ఇది వార్తల్లో ఉంది కాబట్టి. రాజ్యాంగంలో ఆర్టికల్ 77 క్లాస్ 3 ప్రకారం రాష్ట్రపతికి కొన్ని రూల్స్ అలాగే కొన్ని అపాయింట్మెంట్స్ చేసే అధికారం ఉంటుంది. ఈ అధికారాల ప్రకారం సూపర్ క్యాబినెట్ అనేది ఏర్పడుతుంది. అంటే ఒకవేళ రాష్ట్రపతి కనుక ఈ సూపర్ క్యాబినెట్ ఏర్పాటు చేయాలని భావిస్తే సూపర్ క్యాబినెట్ ఏర్పాటు చేస్తారు. అంతే తప్ప రాజ్యాంగంలో సూపర్ క్యాబినెట్ కంటూ ఒక ఆర్టికల్ అంటూ ఏం లేదు. సూపర్ క్యాబినెట్ అని కాదు, ఏ క్యాబినెట్ కమిటీ గురించి కూడా రాజ్యాంగంలో ఎలాంటి అధికారం లేదు. ఇవి కేవలం రాష్ట్రపతికి ఉన్నటువంటి అధికారాల్లో భాగంగానే ఏర్పడతాయి. అలా ప్రస్తుతం మనకు ఇలా క్యాబినెట్ కమిటీలు 8 ఉంటాయి. వీటిలో పార్లమెంట్ అఫైర్స్ కమిటీ, క్యాబినెట్ కమిటీ ఆన్ అకామిడేషన్కు తప్ప మిగిలిన 6 క్యాబినెట్ కమిటీలకు ప్రధానమంత్రి చైర్మన్గా ఉంటారు. ఇది కూడా మీకు చాలా ఇంపార్టెంట్. మరి రెండింటికి ఎవరు చైర్మన్గా ఉంటారు అది కూడా చూస్తే, క్యాబినెట్ కమిటీ ఆన్ పార్లమెంట్ అఫైర్స్కి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు కదా, ఆయన చైర్మన్గా ఉంటారు. అలాగే క్యాబినెట్ కమిటీ ఆన్ అకామిడేషన్కి హోంశాఖ మంత్రి గారు చైర్మన్గా ఉంటారు. ఇక్కడ ఫోటోలో 8 క్యాబినెట్ కమిటీలు ఇచ్చాను చూడండి, మీకు ఈజీగా ఉండడం కోసం ఇచ్చాను, ఒకసారి గమనించండి. సో ఇది మే మంత్కు సంబంధించిన 2025 ఇయర్ మే మంత్కి సంబంధించిన పాలిటీ రిలేటెడ్ అంశాలు. సో జూన్ మంత్ పాలిటీ రిలేటెడ్ అంశాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.